కేచరగుద్ద దాదాపు కంట విడడానికి దాదాపుగా ఖర్చవుతుంది. అదొకటి. తర్వాత రెండోది ఏంటంటే ఈ శ్వాస ప్రాణాయామం చేసినప్పుడు నేను పూర్తిగా వదిలిపెట్టి మళ్ళీ తీసుకొని గట్టిగా తీసుకొని మళ్ళీ వదిలిపెట్టి మళ్ళీ గట్టిగా తీసుకునేసరికి ఈ కాస్త ఈ గుండె దగ్గర కాస్త నొప్పిగా కనిపిస్తుంది. తర్వాత రెండవది ఏంటంటే నాకు 2 గంటల తర్వాత నేను ఆఫీస్లో ఉండే సమయంలో ఈ చెత్త పెట్టేసి మొత్తం తీసుకోవాలి. అదొక సమస్య అవుతుంది. తర్వాత రెండవది ఒకసారి మీరు కుంభకం చేయకండి, నార్మల్ ప్రాణాయామం చేయండి, కుంభకం చేయకండి. జస్ట్ బ్రీత్, స్లో బ్రీత్ తీసుకోండి, స్లో తీసుకోండి. అర్థమైంది? తర్వాత చూస్తే బీపీ 120-80 బదులు 55-45 బీపీ తగ్గింది. అది తర్వాత 1 గంట తర్వాత సెట్ అవుతుంది. మీ ఆ పాయింట్ ఏంటి? ఒకవేళ కుంభకంలో మీకు కష్టం అనిపిస్తే నార్మల్ బ్రీతింగ్ అంటే దాన్ని పెంచండి స్లోగా, ఎంత స్లో వీలైతే అంత స్లోగా, మళ్ళీ ఎంత స్లో వీలైతే అంత స్లో. కంటిన్యూ చేయండి. అలాగా తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ శ్వాసను తీసుకోవడం ఆపాల్సిన అవసరం ఉందా లేకపోతే డైరెక్ట్గా తీసుకోవాలన్నా? అంటే ఇంకేం అవసరం లేదు, కంటిన్యూ జరగడం. క్షణకాలం ఆగుతుంది. మొత్తం వదిలిపెట్టేసి మళ్ళీ తీసుకోవడం మళ్ళీ అది ఒక 30 సెకండ్స్ చేయండి. తర్వాత మహాముద్రలో మనం చేసినప్పుడు మనకు ప్రాణస్థితి అంటే మనం ఆకులు ఏమైనా స్టేజ్లో మనం చేసినప్పుడు ఫస్ట్లో కాస్త ఇబ్బంది అనిపించిన తర్వాత నాకు అలవాటు అవుతుంది. కానీ ఈ మేధంగా కాస్త కొంచెం ఏదైనా మెత్తగా వేసుకోండి, ఎక్కువ గట్టిగా కూర్చోకండి. 4 బెడ్షీట్లు వేసుకోండి, మెత్తగా వేసుకొని కూర్చోండి, ఇబ్బంది కాదు. మహాముద్ర ఒకటి మధ్య మధ్యలో చెట్లు వేసుకోండి, వెన్నముకకు బలం వస్తుంది. కూర్చో ఉందో అని అడుగుతారు, కూర్చుంటాను. ఉదయం సాయంత్రం చేయాలి, ఉదయం గంట సాయంత్రం గంట సాధన చేయాలి. వాటితో అవసరం లేదు. కాలకృత్యాలు తీసుకొని 1-2 ఆపోద్దు. టాయిలెట్కి వెళ్ళేసి క్లీన్ చేసుకున్న తర్వాత ముఖం కడుకొని సాధన అయిపోయినాక కూడా స్నానం చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. నేను తర్వాత కూర్చోండి. ఇలా పింగళ మధ్యలో ఉండేది చూసుకున్నాను. ఇది చేస్తుంటే ఆటోమేటిక్ గా అదే మీకు తెలుస్తుంటుంది. మీకు పుస్తకం చదువుతుంటే చేస్తుంటే అది ఒక్కొక్క పదాలు యోగ పరిభాష కొంచెం కొత్తగా చూస్తుంది. మెల్లమెల్లగా అదే అర్థమవుతుంది. అదే చెప్తున్నాను కదా, అదే అర్థమవుతుంది. ఉపన్యాసాలు యూట్యూబ్ లో ఉపన్యాసాలు బాగా వింటుంటే దాని నాకు దేని గురించి వింటుంటే, దేని గురించి చదువుతుంటే దాని నాలెడ్జ్ పెరుగుతుంటుంది. అవునా కదా? అదే అండి, అది దేని గురించి వింటుంటాం అనుకో దాని నాలెడ్జ్ పెరుగుతుంది. దేని గురించి చదువుతామో దాని గురించి నాలెడ్జ్ పెరుగుతుంది. మీ ఇష్టమైన మంత్రం చేసుకోవచ్చు, కండిషన్ ఏం లేదు. నచ్చిన మంత్రాన్ని చేసుకోవచ్చు. చెప్పండి, గట్టిగా అడగండి. అలివేరా జ్యూస్, ఆమ్లా జ్యూస్ బాగా తీసుకోండి. అలాగే మన ఏమంటారు సుగంధ పాలవేల పొడి మజ్జిగలో తాగండి. 4 నెలవేలలో కోల్డ్ చేసి ఉంటాను. కోల్డ్ ఎప్పుడు కోల్డ్ చేసి ఉంటారు. కోల్డ్ చేస్తే హీట్ రాదు. స్వయం అనుభవంతో చెప్తున్నాను. ఎందుకంటే 4 ఎప్పుడైతే కోల్డ్ చేస్తున్నారనుకో సాధనలో తప్పక సమస్థితిలో ఉంటారు. ప్రాణాయామం ఎక్కువ చేసినప్పుడు ఊష్ణం పెరుగుతుంది. 4 కోల్డ్ చేసి కేసరి ముద్రలో ఉంటే ఊష్ణం పెరగదు. ఇంకొకటి బయట కూడా మీరు 4 కోల్డ్ చేసుకొని ఉంటారు. వేడి చేడి రాలేదు. పైకి మడత పెట్టుకొని ఉంటారు. కాళ్ళు మార్చుకోండి. ఆసనం కట్టాలి, సిద్ధాసనం వేసుకోండి. సిద్ధాసనంలో కూర్చోండి. అర్థమైంది కదా? అందరు కూర్చోండి. కూర్చోనా? కూర్చోండి, పెద్దగా మీకు చాయిస్ వస్తుంది. ఖచ్చితంగా కూర్చో. సెలవు తీసుకుంటారా? అది చెప్పేసుకోండి. మరి అభ్యాసం అయినాక తర్వాత అదే అభ్యాసం. అదే మెల్లగా సుఖాసనంలో కూర్చోయిస్తాను. మహాముద్ర ఒకటి వేయి చక్కగా మోకాలు ఫిట్నెస్ వస్తుంది శరీరానికి. ఎక్కువసేపు ఆసన స్థితి కలుగుతుంది.
ఎక్కువసేపు ఆసనంలో కూర్చోవడానికి ఆసన స్థితి కలుగుతుంది. మహాముద్ర ఎక్కువసేపు లేదు. మంచిది. ఇప్పుడు పోయేటోళ్ళు అడగండి ఏమన్నా ఉంటే 2-3 ప్రశ్నలు చెప్పండి. ఓకే చెప్పండి. ఇంకా అర్థమైంది చెప్పండి కానీ అండి. మంచిది, సంతోషం. వెళ్ళిరండి. మంచిదండి. ఓకే. ఇప్పుడు ఎవరన్నా వెళ్ళే వాళ్ళు ఉంటే ముందు రాండి. ఇక్కడ ఉండేటోళ్ళు నెమ్మదిగా వేసేది. మీరు వెళ్తున్నారా? మీరు ఇప్పుడు కడుపులో అంటే గ్యాస్ ట్రబుల్ ఉందా? అల్లం బెల్లం షుగర్ ఉందా? అల్లం బెల్లం నడుపుకొని కడుపులో మంట గ్యాస్ ట్రబుల్ అల్లము బెల్లం లేకపోతే 20 మిరియాలు పీపాలు ఉంటాయి కదా. ఈ మూడింటి పొడిని రోజు మజ్జిగలో కానీ లేకపోతే నీళ్ళలో కానీ తాగు పోతుంది. ప్రాణాయామం మెడిటేషన్ చేస్తే తగ్గిపోతుంది. రెగ్యులర్గా చేస్తుంది. యూట్యూబ్లో కేఎంసీ ఛానల్ ఉంది కదా, దాని క్వశ్చన్స్ ఫాలో క్రియాల యొక్క క్వశ్చన్స్ ఫాలో అని రెగ్యులర్గా ఫాలో చేస్తుంది. ఇప్పుడు పోయేటప్పుడు మెత్తగా వేసుకొని కూర్చుంది. బెడ్షీట్లు ఉంటాయి కదా, బెడ్షీట్ 4 గంటలు వేసుకొని కూర్చొని అప్పుడు నలుగురు రాదు. ఒకవేళ కారు నొప్పి వేసుకొని మార్చుకో. మహాముద్ర ఉంది కదా, మహాముద్ర 4-5 చెట్లు వేసుకుంటే నొప్పి రాదు. ఇప్పుడు వెళ్ళేవాళ్ళు భోజనం చేసి వెళ్ళాలి. భోజనం చేసుకుని వెళ్తారు. సరే వెళ్ళే వాళ్ళకి తెలుగు వెళ్తున్నారా? వెళ్ళే వాళ్ళకి తెలుగు నువ్వు వెళ్తున్నావా? ఇది చెప్పండి. హ్యాండిక్యాప్ అయినప్పటికీ కూడా క్రియ చేస్తుంది. ఇక్కడ నరాలు స్టాప్ అయిపోయి అంటే కాలు మంచిగా నడుస్తున్నావు. అంటే నువ్వు కరెక్ట్ అంటే ఈ యొక్క ఒక శరీరంలో సగ భాగం అంటే లాగినట్టు, గుంజినట్టు, ఇబ్బంది పెట్టినట్టు, నరాలు బిగుసుకుపోయినట్టు, నడవలేకుండా ఇబ్బంది ఉన్నది. ప్రాణాయామం చేస్తుంటే ఆ నాడులన్నీ తెరవబడి చక్కగా ఫ్రీ అయిపోయి మంచిగా చక్కగా నడవగలుగుతున్నారు. ఆ ప్రాబ్లం అంతా పోయింది. అంటే మనము ఈ యొక్క ఆరోగ్యం కోసం అని చేయం కానీ ఆటోమేటిక్ గా మనం ఈ మోక్ష సాధనమైన క్రియాయోగం చేస్తుంటే తెలియక కొన్ని శరీరంలో సమస్యలు అవి క్లియర్ అయితే ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఆటోమేటిక్ గా క్లియర్ అయితే మనం వాటి కోసం చేయనక్కర్లేదు. ఆ సంకల్పంలో చేయనక్కర్లేదు. తెలియక కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ క్యూర్ అయిపోతుంది. ఏ రకమైన హెల్త్ ప్రాబ్లం అయినా ఉండదు, తెలియకుండానే క్యూర్ అయిపోతుంది. అట్లా ఈ విధంగా మీకు స్వయంగా అనుభవంలోకి వచ్చింది. ఒక చెప్పనక్కర్లేదు. ఎందుకంటే దానికి ఒకటి ఏంటంటే కరెక్ట్ చేస్తున్నారని అర్థం. అంటే కరెక్ట్ చేస్తుంటే కొన్ని మొదటి లాభం ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ పోతాయి. రెండో లాభం ఏంటంటే మానసిక ప్రశాంతత వస్తుంది. మూడో లాభం ముఖ్య లాభం. ఓకే, వెరీ గుడ్. అంటే మీకు రిజల్ట్ కనిపిస్తుంది కాబట్టి ఇంకా రెగ్యులర్ గా చేస్తూ వచ్చారు. ఫలితం కనిపిస్తుంది. ఒక 1 year నాన్ స్టాప్ గా చేశారు. సమయం అంటే శరీరంలో నీరు తీసేస్తుంది. క్రియాయోగము నాన్ స్టాప్ ప్రాణాయామం కదా, ఎక్కువ ప్రాణాయామం చేసే వరకు నీరు తీసేస్తుంది. అయ్యా ఎవరి గోల వాళ్ళదేనా మాటలేదు. మరి 1 year నుంచి మీరు నాన్ స్టాప్ గా చేసినందుకు మీకు హ్యాండిక్యాప్ పోయింది. నరాలు స్టాప్ అయిపోయి కాలు చేతులు స్టాప్ అయిపోయి ఒక భాగం మొత్తం లాగినట్టుంది అన్నారు కదా, శరీరం అంతా అట్లా లాగినట్టున్నందుకు ఈ శరీరం అంతా లాగినట్టుందంటే ఈ నాన్ స్టాప్ ప్రాణాయామతో కూడిన మెడిటేషన్ కనుక వాయునాళాలు శుద్ధి అయిపోయి అక్కడ శరీరం అంతా శరీరంలో కొన్ని జబ్బులున్నా సన్నమవుతున్నా. ఎందుకు సన్నమవుతున్నాం అంటే నీరు తీసేస్తుంది శరీరంలో. మీకు రిజల్ట్ కనిపించింది క్రియాయోగంలో. రిజల్ట్ కనిపించే వరకు దాన్ని ఏం చేస్తున్నారు అంటే రెగ్యులర్ గా ఒక్కరోజు గ్యాప్ లేకుండా సాధన చేయడం వలన మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఇంకా ఉత్సాహంతో చేస్తున్నారు. చేస్తున్నప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్ గా శరీరంలో నీరు తీసేస్తుంది. ఆ నీరు తీసేసినట్టు బయటికి చూడడానికి ఈయన వీక్ అవుతున్నాడో, పట్టబడుతున్నాడో, ఇది ఇట్లా అయిపోతున్నాడో అని మరి గదే ఉండాలి. అవునయ్యా, శరీరం ఎంత లావు ఉంటే లాభం ఏముంది, అర్థమైంది కదా. శరీరం సన్నగా ఉన్నా గానీ మనిషి ఎనర్జీగా ఉండాలి. లావుంటే లేవలేడు, కూర్చోలేడు.
పంజాబ్లో ఏంటంటే అందరు లావు ఉంటాడు. బాబా బాబా నేను లావు కావాలి, ఏం చేయాలని అంటే ఒరే నాయన మీ అమ్మ నాయన చూడండి కింటల్నర ఉన్నారు, లేవలేరు కూర్చోలేరు, నువ్వు హాయిగా సన్నగా ఉన్నావు, భగవంతుడు ఇచ్చిన వరం పిచ్చోడా ఎందుకు లావద్దు అంటే పంజాబ్లోనే బలంగా ఉండాలన్నాడు. ఏనుగులాగా బలంగా ఉంటే విలువ అర్థమైంది కదా. ఆ బాబు వచ్చేసి ఏమి అంటే నువ్వు హాయిగా ఉన్నావు నాయన, బలంగా ఉన్నావా, ఉన్నాను, మరి ఉంటే ఇంకెందుకు నాయన గోల, మన లావుగా అయినప్పుడు సన్నబలాలని గోల. అదే ఎనర్జీ పనిచేస్తుంటుంది. ఇప్పుడు ఛార్జింగ్ చేసుకున్నావు, ఛార్జింగ్ అవుతుంది లోపల. ఒక రోజు తినకున్నా కానీ శరీరం నీరసం చెందదు. అంతవరకేమో అసలు కొద్దిసేపు ఆహారం తినకపోతే తట్టుకోలేదు. అవునవును, అదే వ్యవసాయం పని చేసే వాళ్ళకు విపరీత ఆకలి అవుతుంది, పని హార్డ్ వర్క్ కదా. దానికోసం అయినా నువ్వు తట్టుకోగలుగుతున్నావు ఆహారానికంటే ఈ యొక్క సాధన చేస్తున్నందుకు ఒక రోజున్నరైనా నువ్వు భోజనం లేకుండా ఉండగలుగుతున్నావు, శరీరం తట్టుకుంటుంది అంటున్నావు. మంచి పరిణామమే కదా, సంతోషమే కదా. అంటే నేను సంతోషాన్ని చెప్పుకుంటున్నావు సంతోషం. అట్లే కంటిన్యూ చేసి అర్థమైంది కదా. మంచిది మంచిది, సంతోషం. బాగా ధ్యానం చేసుకోవాలి, అర్థమైందిగా. మంచి తెలుగు. నమస్తే, చెప్పండి. ఎంతకాలం నుంచి చేస్తున్నారు ధ్యానం? ఇప్పుడే ఫస్ట్ టైం కదా, కొన్ని రోజులు చేయండి. ఆయన సంవత్సరం చేసిందంతా హ్యాండిక్యాప్ పోయింది, శరీరం ఎనర్జీగా ఉంది, రోజున్నర తినకుండా ఏం కాదు, వ్యవసాయం పని చేస్తున్నా, మా అమ్మ బక్కగా అవుతున్నామని నన్ను బాధపడుతుంది అంటే నేనేమో శక్తివంతంగా ఉన్నానని నేను చెప్తున్నానంటే రిజల్ట్ చెప్పాడు. కనుక మీరు కూడా ఆ మహాముద్ర ఉంది కదా, మహాముద్ర రోజు వేస్తే ఈ కాళ్ళు ఈడ్చుకొని అంటే దగ్గరికి లాక్కొని వెళ్ళడం, బిగుసుకొని పోవడం, ఇవన్నీ పోయి నరాలు సాఫ్ అయిపోయి చక్కటి ఫిట్నెస్ వస్తుంది శరీరానికి. ప్రాణాయామం చక్కగా చేయడం వల్ల ప్రాణశక్తి అందించబడి ఎనర్జీ వస్తుంది శరీరానికి. మంచిది, కూర్చోండి. మీరు ఈ రోజే వచ్చారు కనుక రెగ్యులర్ చేయండి. ఒక 6 నెలల తర్వాత మీకే తెలుస్తుంది. అమ్మా చెప్పండి. మీ శక్తి కొలత చేసుకోండి, ఏం పర్వాలేదు. పుల్లటిని చేతులు ఎక్కువ తీసుకోండి. ఆహారం తీపి, కారం, ఉప్పు వాడకండి. ఉప్పు సైంధవ లవణం వాడండి, కారం కొంచెం వాడండి. అలాగే ఆహారంలో మార్పు చేసుకుంటే సరిపోతుంది. వెజిటేబుల్స్ ఉంటాయి కదా, తప్పక చేసుకొని తినండి. అది బాగా కూర, అన్నము ఒకటే పూట తీసుకోండి, కొంచెము కూరలు ఎక్కువ తీసుకోండి. ఎక్కువ రెండు పూటలు రొట్టె తీసుకోండి. ఆ కూరగాయ ఎక్కువ తీసుకోండి, తప్ప చేసుకొని కూర ఎక్కువ తీసుకోండి. అందులో అల్లం ఎక్కువ వేసుకోండి. అల్లం వేసుకుంటే ఇక కారం వేసుకొని అక్కర్లేదు. అది కొద్దిగా కారంగానే ఉంటుంది కదా, గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం పోతుంది, జీర్ణశక్తి పెరుగుతుంది బాగా. పుల్లటివి చేదువి ఎక్కువ తీసుకోండి. చేదువి ఎక్కువ పుల్ల కాదు, లిమిట్ ఉండాలి ఏదైనా కానీ, ఇది ఉండాలి, దాన్ని బట్టి చూసుకోండి. మంచిది. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? అట్లా కాదమ్మా, మీరు ఈ సాధన ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? 6 నెలల నుంచి. అది యూట్యూబ్ లో చూసి అంటే నువ్వు కరెక్ట్ చేస్తలేవని అర్థం. నువ్వు యూట్యూబ్ లో చూసి చేసినావు కదా, ఇప్పుడు పుస్తకం చూసి వంట చేసినట్టు సండే సామాగ్రి తెచ్చినావు, వంట అయితే లేదు అంటే స్టవ్ వెలిగించాలి కదా. అంటే అయ్యో స్టవ్ వెలిగించాలని పుస్తకంలో లేదండి. అదే కూర్చో ఒకసారి చూసినాం కదా, ఈ చెప్పినట్టు మన ఉదయం క్లాస్ కూడా చేసిన తర్వాత రెగ్యులర్ గా ఫాలో గా ప్రాణాయామం చక్కగా చేస్తే. ఒక నిమిషం కూర్చోండి, అందరు కూర్చోండి. ప్రాణాయామ అయ్యా ఎవరు మాట్లాడవద్దు దయచేసి, ఇక్కడ అందరికి డిస్టర్బెన్స్ అవుతుంది. ప్రాణాయామ చక్కగా చేసినట్టయితే శరీరం తేలిగా ఉంటుంది, శరీరంలో నీరు చేరదు. అర్థమైంది కదా. ఈ శరీరాన్ని ఒక క్వింటల్ చేసి చూపిస్తా, నమ్ముతారా మీరు? అర్థమైంది. క్వింటల్నర కూడా చేయగలుగుతా. మరి దేనికి? మనం తీసుకునే ఆహారము, వ్యవహారము సాధనతోటి ఉంటుంది. అర్థమైంది కదా. తను పెరగదని కాదు, ఎందుకు పెరగదండి? అర్థమైంది కదా. అట్లాగే తీసుకునే ఆహారాన్ని బట్టి ఉంటుంది. చూడండి చక్కగా సినిమా వాళ్ళు చూడండి, గ్లామర్ ఎంత చక్కగా కాపాడుకుంటారో. వాళ్ళ అవస్థ వాళ్ళకి ఎప్పుడు గ్లామర్ దెబ్బతింటుందని ఇంతే తీసుకుంటారు. ఆహారంలో చాలా చాలా జాగ్రత్తలు పడతారు. అవునా కదా. సెలబ్రిటీలు మరి వాళ్ళు బాగా ఎంత కుస్తీలు చేస్తారు, ఎంత ఎక్సర్సైజ్ చేస్తారు, ఎంత ఆహార నియమాలు పాటిస్తారు, అంతేనా కదా. వాళ్ళు అది కాబట్టి ఆరోగ్యం కోసం ప్రాకులాడతారు. అర్థమవుతాయి. ఈ క్రియాయోగం అనేది మోక్ష సాధన చేస్తుంటే అన్ని సెట్ అయిపోతుంది. అభ్యాసం చేయగా వస్తుంది. అల్లం బెల్లం నములుకొని తిను. ఈ యొక్క గొంతులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, అస్తమా ప్రాబ్లం ఉన్నా,
ఏమన్నా కఫం కఫం ఒక నిమిషం సాపుగా ఎందుకు రాదు? వాత పిత్త కఫం అని 3 రకాల శరీరాలు ఉంటాయి. కఫ శరీరం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి శ్వాస బ్రీతింగ్ చక్కగా నడవదు, వాళ్ళకి అస్తమా ఉంటుంది, బ్రీతింగ్ చక్కగా నడవదు, కఫం ఉంటుంది, తెమ్మడ ఉంటుంది, అది చక్కగా రాదు. అల్లం బెల్లం నవ్వుడుకొని తింటే ఈ కఫం అనేది పోతుంది, పోయి బ్రీతింగ్ చక్కగా నడిచి ప్రాణాయామం చక్కగా చేయగలుగుతారు. రెగ్యులర్ గా అట్లా ఉదయం అల్లం బెల్లం నవ్వుడుకొని తిని క్రియ చేయి, అప్పుడు బ్రీతింగ్ చక్కగా నడవకపోతే అప్పుడు అడుగు, మళ్ళీ నేను ఇంకో కొత్త సజెషన్ ఇస్తాను. ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. అక్కడ లాహిరి పరంపరలు ఉంటారు కానీ గురు పౌర్ణమి నాడు ఉంటారు, మిగతా విదేశీ టూర్లు వెళ్తారు. ఆయన విదేశీ టూర్లోనే ఎక్కువ ఉంటారు. ఆయన కూడా మన దేహం వెళ్ళాడు, మళ్ళీ వాళ్ళ అబ్బాయి ఎవరో యువకుడు ఉన్నాడు, వాళ్ళంతా టూర్లు ఫారిన్ టూర్లు కొడుతుంటారు. ఇక్కడ గురు పౌర్ణమి నాడు అంటారు. మంచి సమయం అది, మార్చి సమయము, వారణాసి అనేది చలి ఎక్కువ ఏమి ఉండదు, చలి ఉండదు అప్పుడు. ఇప్పుడైతే విపరీతం చలి తట్టుకోలేరు. ఉండి సాధన చేసుకోండి, అర్థమైంది కదా, సాధన చేసుకోండి. ఇప్పుడు ఎవ్వరు పక్క కమర్షియల్ మనుషులు అయిపోయింది. నిస్వార్థంగా ఇంత సేవ చేయటం అనే గుణము మనుషులతో తగ్గిపోయింది. ఒక నిమిషం చూడండి, ఆయనకు 2 లక్షలు పెన్షన్ వస్తుంది, 2 లక్షలు పెన్షన్ వస్తుంది. ఈ పెన్షన్ కంటే నాకు ఈ ఫీజులు గురు దర్శనమే బాగా వస్తుందా అంటారు. హైదరాబాద్ లో పక్క ఇదే కమర్షియల్ మనుషులు. అర్థమైంది. ఇన్ని రోజులు ఉద్యోగాల్లో లంచాలు తీసుకొని బాగా ఇచ్చేసిండ్రు. ఆ లంచాలు లేవు కదా, 2 లక్షలే అంటే పెన్షన్ ఏమి? పిల్లలేమో పాలిట్లోనే సెట్ అవుతాడు, ఎందుకు సంపాదిస్తాడో తెలియదు. ముసల్తనంలో ఇంత సేవ చేసుకో, ఎందుకు ఫీజులు ఊరికే వసూలు చేస్తున్నారు? అర్థమైంది. లేవలేడు కూర్చోలేడు గురువుజీ కూడా. అర్థమైంది కదా. ఫీజులు ఏంటి నేను చెప్పానండి, నా రూల్ ఇది. గురు దక్షిణ లేదు, ఏం సంపాదిస్తున్నారు ముసలోళ్ళు ఈ కాలంలో. సాగుదాలకు వచ్చిండ్రు, ఎప్పుడు పోతారో తెలియదు. కానీ ఇంకా ఆ గుణం పోదు కదా, లంచాలు తీసుకొని ఉద్యోగాల్లో లంచాలు తీసుకునే గుణము. ఆ పెన్షన్ వస్తుంది, దేవుడిచ్చిన పెన్షన్ వస్తుంది, ఏదో కష్టపడ్డ నీ సొమ్మే తీసుకో. ప్రేమతోటి వద్దా నాకు, వాళ్ళు ప్రేమతోటి ఇచ్చింది తీసుకో, కానీ పీడించి 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 పీడించి. అర్థమైంది కదా. కట్నం ఇస్తేనే నీ కూతురుతో సంసారం చేస్తానంటోళ్ళు లేరా? అంటే ఇక డబ్బులు ప్రేమిస్తున్నావా లేకపోతే అమ్మాయిని ప్రేమిస్తున్నా? కొంతమంది అన్నారంట. అర్థమైంది కదా. ఒక పెద్ద ఒక 2 గోనె సంచులు బంగారం డబ్బు తీసుకెళ్తున్నాడు, బస్సులో మిస్ అయింది. ఒక నిరుద్యోగికి దొరికింది. అసలు డబ్బులు తెచ్చారా తాడి కడతానన్నాడంట. అన్నప్పుడు మిస్ అయినాయి అంటే నాటకాలు ఆడుతున్నా వెళ్ళిపోయింది అన్నాడు. ఒక దాంట్లో ఏదో అడ్రస్ ఉంటే ఒక నిరుద్యోగి తీసుకొచ్చి నిజాయితీతోటి ఆ సంచులు అడ్రస్ ఉన్నది తెచ్చిచ్చారు. ఇచ్చేస్తే ఆ అమ్మాయి ఇతన్నే చేసుకుంటాను చూడండి. అంటే వీళ్ళలో నిజాయితీగా ఆ డబ్బు బంగారం నిరుద్యోగి బీదోడు ఆ ఎత్తుకొని వెళ్ళొచ్చు కదా. వీడు డబ్బు ఉంటే తాళి కడతా అన్నాడు నాకు కావాలన్నా, లేకపోతే నిజాయితీ పరుడు కావాలన్నా, ఇటువంటి నిజాయితీ పరుడు నాకు కావాలని కోరుకున్నదంట. ఇది పరిస్థితి. అట్లా ఈ విధంగా డబ్బు అవసరమే లోకంలో ఎట్లా నడుస్తుంది, కానీ దానికి ఒక పరిధి, ఒక లిమిట్, ఒక ఇది ఉండాలి. అప్పుడే మనం నిజమైన ఎట్లా శాంతి లభిస్తుంది మనిషికి. అట్లా ఎట్లా అంటే అత్యాశపరుడు నిత్య దరిద్రుడు, అత్యాశపరుడు నిత్యము దుఃఖి. భగవంతుడు ఇచ్చేది ఇస్తాడు. మన కర్మని మనం చక్కగా చేసుకుంటూ పోతే ఏది కావాలన్నా అది భగవంతుడు ఇస్తాడు. అన్ని చక్కగా జరుగుతాయి. అన్ని యూట్యూబ్ లో విను 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 మొత్తం వస్తుంటాయి. పొట్టని 4 భాగాలు చేస్తే సగ భాగమే తినాలి, సగ భాగము పావు భాగం నీళ్లు తాగాలి, పాలు భాగము శ్వాస కోసం విడవాలి. అన్ని నీరసం వచ్చిందనుకో ఒక ముద్ద పెంచు, బద్దకం సోమర్థనం వచ్చిందనుకో ఒక ముద్ద తగ్గి. సహజంగా కష్టం చేసిన వాళ్ళకి ఒక ముద్ద ఎక్కువనే తింటారు, మీకేం లాసు లేదులే, తింటావు జీర్ణించుకోగలుగుతావు. అర్థమైంది కదా. అదే ఏం చేసినా చక్కగా. ఇంకా నీకేం ఆసనాలు అవసరం లేదు, పొద్దుస్థానం పని ఎట్లా చేసి వస్తావు కదా, కూర్చొని ఇక ప్రాణాయామం నాన్ స్టాప్ గా చేయడమే అయిపోతుంది. అర్థమైంది కదా. హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఇంకా సపరేట్ ఆశ్రమం లేదు, ఎందుకంటే శరీరం తిరిగి ఉంటుంది కదా. క్రియ చేసుకొని చక్కగా ధ్యానం చేసుకో, అయిపోయాక చేసుకోవచ్చు. ఆసనాలు తగ్గించి ఎంతకాలం వేస్తారు, ఆసనాలు తగ్గించి ప్రాణాయామం ఎక్కువ చేసుకొని తర్వాత మెడిటేషన్ లోకి వెళ్ళాలన్నమాట. ఎప్పుడు 1వ తరగతిలో కూర్చోలేం కదా. 20, 30, 100 ఆసనాలు వేసే వరకే టైం అయిపోయాయి. ఇక ప్రాణాయామం ఎప్పుడు చేస్తాం, ధ్యానం ఎప్పుడు చేస్తాం. ఆ ఆసనాల ఫలితం ఈ ప్రాణాయామాలు ఆటోమేటిక్ వస్తుంది. సెలవు దినాల్లో కొన్ని సూర్య నమస్కారాలు కానీ కొన్ని ఆసనాలు ప్రాక్టీస్ చేసుకోండి. రోజువారీలో కూడా 15 నిమిషాలు ఆసనాలు వేసుకొని ఈ ప్రాణాయామం ఎక్కువ చేసుకొని తర్వాత మెడిటేషన్ కి చేయండి, సరిపోతుంది. ఇది అష్టాంగ యోగంలోంది ధారణ ధ్యాన సమాధి. పతంజలి చెప్పిందే తపస్వాధ్యాయ ఈశ్వర ప్రధానని క్రియాయోగ. ఎక్కడ సాధన పాదంలో చెప్పారు.
పతంజలి సూత్రాలు ఎవరికి ఉంది? ఇది గురువు గారు. మరి క్రియాయోగం ఉంది కదా, చేయాలి. నువ్వు ఒక్కరివే వస్తే ఎట్లా? ఆమెను కూడా మెల్లగా తీసుకొని రావాలి. అల్లం బెల్లం నములుకొని తినండి అంతే. లేకపోతే పిప్పళ్ళు, సొంటి, మిరియాల పొడిని నీళ్ళల్లో ఒక 2-3 స్పూన్లు తాగేస్తే అయిపోయాయి. లేకపోతే 4 స్పూన్లు ఆమ్లం తాగితే అయిపోయాయి. సుఖంగా ఇంత ఆమ్లం తెచ్చుకోవాలి నాయన. 4 స్పూన్లు చాలు. తాగితే మనకు ఒక బాత్రూమ్ పక్కన చూసుకో. కాలు మార్చుకో. కాలు తిమ్మిరి పట్టిందనుకో, ఈ కాలు తీసి మార్చుకో. ఒక మహామంత్రం చెట్టు వేయి. మహా మరి అదే పోతుంది కదా రిజల్ట్. మరి అయిపోయి ఇంకేది అదే టెక్నిక్ వాడు. మళ్ళీ ఇంకేదైనా కొత్త చెప్తారేమని కదా స్వామి. దయచేసి ఎవరు మాట్లాడకండి. మహాముద్ర ఒక సెట్ వేసుకోండి. జరా బెడ్షీట్ ని 4 మడతలు వేసుకోండి. మెత్తగా వేసుకొని కూర్చోండి. ఇట్లా ఇప్పుడు గట్టిగా ఉంది అనుకోండి. ఇప్పుడు వెన్నెముక నొప్పి ఎవరికైతే స్పైనల్ కార్డుది కానీ, ఈ యొక్క డిస్క్ ప్రాబ్లం కానీ, మేరుదండము అంటే ఈ యొక్క స్పైనల్ కార్డ్ ఎవరికైనా ప్రాబ్లం పోతే నొప్పి ఉన్న వాళ్ళు గట్టిగా అరుగు మీద కూర్చోవద్దు. జర మెత్తగా వేసుకొని కూర్చోండి. అర్థమైంది కదా? అది కూర్చున్నాడు జర మెత్తగా వేసుకోవాలి. ఇప్పుడు నేను కూర్చున్నా చూడు, ఇట్లా కూర్చుంటే ఇది గట్టిగా ఇట్లా కూర్చోవద్దు. కొంచెం బెడ్షీట్ 4 మడతలు వేసుకొని హాయిగా జర మెత్తగా కూర్చోండి. మేరుదండం ప్రాణాయామం చేస్తే దానికి ఎనర్జీ అందిస్తుంది. మేరుదండం శక్తివంతంగా అవుతుంది. ఒక ఋషి అయితే దేవతలు రాక్షసులకు యుద్ధం జరుగుతుంటే ఆయన దదీచి ఋషి తపస్సు చేస్తుంటాడు. ఆయన మేరుదండాన్ని వజ్రాయుధంగా వాడు ఇక నువ్వు అని ఇంద్రుడికి ఎక్కడ ఓడిపోకపోతే ఆయన వచ్చి ఇంద్రుడు వచ్చేసి, స్వామి మీరు నాకు ఒక వరం ఇవ్వాలి అంటే, ఏమి ఇవ్వాలి ఆయన అంటే, మీ మేరుదండాన్ని నాకు ఇవ్వాలి అంటాడు. మీ వెన్నెముకని నాకు ఇవ్వాలంటాడు. దాన్ని తీసుకొచ్చి దాన్ని వజ్రాయుధంగా తయారు చేసేసి, అర్థమైంది కదా, యుద్ధంలో ఆయన గెలుస్తాడు. అంటే యోగి మేరుదండం ఎంత శక్తివంతం అనేది యోగ శక్తితో కూడింది. అది బ్రహ్మాస్త్రానికి అది అర్హత సంపాదించుకున్నది. ఉన్న రహస్యం అంతా మేరుదండంలోనే కదా. మేరుదండం పని చేయకపోతే మనిషి చెవులాగా బెడ్ మీదే పడిపోతాడా? డిస్క్ ప్రాబ్లం కానీ, మెడ నొప్పి కానీ, ఇది ఉన్నా కొద్దిగా నడుస్తుంది. కానీ ఈ మేరుదండం పని చేయకపోతే అంతే. యోగి మేరుదండం అనేది శక్తివంతం. ఎప్పుడు వంగి కూర్చోలేడు యోగి. అర్థమైంది కదా? ఇంకా ధ్యానవస్థలో ఇట్లా తోసినా కింద పడదు. మేరుదండం అంతా శక్తివంతంగా సుష్మన యాక్టివేట్ అయ్యి సుష్మన నాడి నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంకొకటి, సైకిల్ ట్యూబ్ లోకి ఫుల్ గాలి కొట్టిన తర్వాత అది ఎలా ఉంటుంది? ఫుల్ టైట్ అయిపోతుంది కదా. అలాగే ఈ మేరుదండం కూడా చక్కగా కూర్చున్నప్పుడు శక్తివంతంగా ప్రాణశక్తి నిండి ఉంటుంది మేరుదండంలో. అట్లా రెగ్యులర్ గా ప్రాణాయామం చేస్తే అన్ని ఈ యొక్క మేరుదండం శక్తివంతంగా అవుతుంది. ఉల్లిపాయ వెల్లిపాయ తినొద్దు, మసాలా వస్తుంది. అల్లం బాగా తినండి. అల్లం ఎంత తిన్నా మీకు తప్పు పట్టదు. గ్యాస్ పోతుంది, శక్తివంతంగా ఉంటుంది శరీరం. అమ్మా మీరు ఇప్పుడు కొత్త కదా, ఎక్కడి నుంచి వచ్చారు అంత అట్లా మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయగా అభ్యాసం అవుతుంది. మీకు ఏమైనా కఫ సంబంధించింది ఏదైనా ఉంటుందా? బ్రీతింగ్ ప్రాబ్లం ఏం లేదు కదా. అంటే ఎంత శక్తి ఉంటే అంతే తీసుకోండి. ఎక్కువ మీరు ఇబ్బంది పడద్దు. ఇప్పుడు మొదలు 5 సెకండ్ల సేపు తీసుకుంటారు కదా, 5 సెకండ్ల సేపు తీసుకోండి. 5 సెకండ్లే కుంభకం చేయండి, మళ్ళీ 5 సెకండ్లే వదలండి. అట్లా అభ్యాసం చేయగా 10 సెకండ్స్ తీసుకునగలుగుతారు, 10 సెకండ్స్ విడవగలుగుతారు, 15 సెకండ్స్ ఇట్లా పెరుగుతూ ఉంటుంది. రెగ్యులర్ గా ప్రాక్టీస్ కాండి. కేఎంసీ ఛానల్లో ప్లేలిస్ట్ ఉంది కదా, క్రియాయోగ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అని ఉంది కదా. ఆ ప్లేలిస్ట్ ని లో మీకు కావాల్సిన ఏమైనా డౌట్లు వస్తే ఆ ప్రశ్నకు సంబంధించిన వీడియోని నొక్కండి, ఆటోమేటిక్ గా అది చూసుకోండి. అది అన్ని వీడియోలు అవసరం లేదు. మీకు ఏది డౌట్ ఉందో ఆ వీడియో ప్లేలిస్ట్ అంతా వస్తుంది కదా. మీ క్వశ్చన్ ఎక్కడ ఉందో దాన్ని ఓపెన్ చేసి చూసుకోండి. మళ్ళీ ఇంకా అవసరం, టైం వేస్ట్ కూడా కాదు. మీ డౌట్ క్లియర్ అవుతుంది, సాధనలో ముందుకెళ్తారు. ఎవరికైనా బ్రీతింగ్ చక్కగా నడవని వాళ్ళు అల్లం బెల్లం నమ్ముకొని తినండి, లేకపోతే
సొంటి మిరియాలు పిప్పళ్ళ పొడిని ఒక స్పూన్ నీళ్ళలో కలుపుకొని తాగండి. కఫరోగం పోయి, కఫ సంబంధించిన సమస్య పోయి బ్రీతింగ్ చక్కగా నడుస్తుంది. చెప్తా. అయితే ఇప్పుడు ఎక్కువసేపు తీసుకుంటున్నా కానీ సడన్ గా అది సహజంగా కొత్తలో ఎక్కువసేపు తీసుకోలేకపోతున్నాను. ఎక్కువసేపు తీసుకోండి, డ్రై అయిపోతుంది, అర్థమవుతుంది. చెప్తా చూడండి, మీకు కొంచెము సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు బిగపట్టు. అయితే ఇప్పుడు మీరు ముక్కులు కొంచెం ఆరిపోతుంది, కొంచెం ఇదంటుంది కదా, అది సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అట్లా నడుస్తుంది. కొంతమందికి కొన్ని డస్ట్ ఎలర్జీ కానీ సైనస్ ప్రాబ్లం కానీ కొన్ని ముక్కులో కొన్ని శరీరాల తీరుని బట్టి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అప్పుడు స్వచ్ఛమైన ఆవు నెయ్యి, అది కూడా దొరకలేదు అనుకో, కొబ్బరి నూనె ఉంటది కదా, మంచి ఒరిజినల్ కొబ్బరి నూనె ఒక 2-3 డాట్స్ ఈ ముక్కులో వేస్తే ముక్కులు క్లీన్ అయిపోయి ఎప్పుడు తడిగా ఉండి బ్రీతింగ్ చక్కగా నడుస్తుంది. ఎవరికన్నా ఆలోచన. ఇప్పుడు మనసులో కోరికలు ఎక్కువ ఉన్నప్పుడు ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. కోరికలు లేని వాడు కోటీశ్వరుడు అన్నారు. కోటీశ్వరుడు ఎవరాయ అంటే కోరికలు లేని వాడు కోటీశ్వరుడు. ఐశ్వర్యవంతుడు ఎవరాయ అంటే ఆశ లేని వాడు ఐశ్వర్యవంతుడు. ఇంకా శంకరాచార్య అంటాడు కౌపీనవంత కడు భాగ్యవంత. భాగ్యవంతుడు ఎవరాయ అంటే చిన్న కౌపీనం కట్టుకొని చెట్టు కింద కూర్చుంటాడు. కరతల భిక్ష పురతల వాస తరుతల వాస చేతులనే గుర్తు పెట్టుకొని. నాకు ఒక మిత్రుడు ఉండేవాడు. అతని పేరు చిన్న సాధు, చాలా చిన్న పిల్లవాడు, వయసులో చాలా చిన్నవాడు. నేను అతన్ని చాలా ఇది చేస్తున్నాను. అతని ఇంటర్వ్యూ కూడా వస్తుంది భవిష్యత్తులో. వస్తాడు ఆశ్రమానికి, ఒక 1 వీక్ 1 మంత్ ఉండిపోతాడు ఆశ్రమంలో. ఉండిపోయాడు గతంలో, కానీ మనకు ఛానల్ లేదు అప్పుడు. అతని పేరు ఇంద్రేశ్వర దాస్ అంటారు. ఇంద్రేశ్వర దాస్ నల్ల వస్త్రాలు వేసుకుంటాడు, పెద్ద జడలు ఉంటాయి. ఏడవైనా చేతుల్నే పెట్టించుకుంటాడు. మాతా భిక్షాంతి అని. ఇక ఏదైనా పోయి చెట్టు కింద కూర్చొని ధ్యానంలో కూర్చుంటాడు. నిద్ర వస్తే చెట్టు కిందనే పడుకుంటాడు. ఇంకెవరైనా వెహికల్ కార్లో దించుతుంటే కూడా ఎక్కడు, వెహికల్ ఎక్కడు, డబ్బులు తాకడు. అర్థమైందా? వెహికల్, ట్రైన్ గాని, బస్సు గాని, 2 వీలర్ గాని, ఏది ఎద్దులో బండి అయినా సరే వెహికల్ అనేది లేదు. ఏదైనా సరే ఇప్పుడు ఒక గుర్రం మీద వెళ్ళాలన్నా లేదు. ఏదైనా సరే ఆటో, రిక్షా, సైకిల్, ఏది వెహికల్ అనేది లేదు. మళ్ళీ నడుచుకుంటూనే వెళ్ళడం, పాదరక్షలు ఏమి ఉండవు, నడుచుకుంటూనే వెళ్ళడం. సబ్బు, సోంపులు ఇవన్నీ వాడడం ఏం లేదు. మునగడమే, చేతిలో పెట్టించుకోవడము, చేతుల్ని ఇలాగే తినడము, చక్కగా ఆ కూర ఏదైనా ట్యాప్ ఉంటే చేతులు కడుక్కోవడం, గంగ ఉంటే అంత మునగడం, ఓ చెట్టు కింద కూర్చోవడం, చెట్టు కిందే పడుకోవడం. చూసారా ఎంత వైరాగ్యము! ఏదున్నా అటాచ్మెంట్ డిటాచ్మెంట్ ఉండొద్దు అంటాడు. నాకు అర్థం కదా, తెలుగువాడే చిన్నప్పుడే వెళ్ళిపోయారు. అటువంటి వాళ్ళు చాలా మంది వస్తుంటారు ఆశ్రమానికి. ఎందుకంటే ఇక్కడ మన ఇటువైపు టూర్ వస్తున్నప్పుడు ఇప్పుడే ఇక్కడ ఉంటాడు, అప్పుడే కాశీలో ఉంటాంటాడు, అప్పుడే ఋషికేశ్లో ఉంటాంటాడు. ఎప్పుడు పోయినవా నువ్వు కాళ్ళకు చక్రాలు కట్టుకున్నావా ఏంటి, నీ పాదాల్లో చక్రాలు ఉన్నట్టున్నాయి, నువ్వు త్రిలోక సంచారి నారదుడిలాగా తిరుగుతుంటావు. చూడండి, అక్కడి నుంచి 1 కిలోమీటర్ వెళ్ళాలంటే మనం వెహికల్ బానిస అయిపోయినామా కాలేదా? వెహికల్ అవునండి. కొన్ని రోజులు చిన్న ఫోన్, జియో ఫోన్ 1500 రూపాయల ఫోన్ ఇస్తే అంతే ఇక టైప్ చేస్తుంటాయి. ఇక భావము మనిషికి ఈ భావంలోనే పడిపోతాడు కదా. ఇప్పుడు ఎవరైనా మంచి భోజనం పెట్టిన వాళ్ళ మీద ప్రేమ కలగవచ్చు, ఎవరైనా దూషించిన వాళ్ళ మీద కోపం రావచ్చు. ఇక స్థలాలు మారుస్తూ పోతుంటారు కదా. ఇక అటాచ్ ఈ ఫోన్ కూడా ఒక బండమే. ఫేస్బుక్ లో ఏం పంపుతుంటే ఏడ కూర్చున్నావు, ఏ చెట్టు కింద కూర్చొని నువ్వు ఇది చేస్తున్నావు అంటే లెటర్స్ టైప్ ఎట్లా చేసేదో ఏమో చిన్న ఫోన్ మీద పెద్ద మ్యాటర్, పుస్తకమే టైప్ చేసేది చేస్తుంటే అట్లా ఆ విధంగా అంత వైరాగ్యము ఉంటే కూర్చున్న దగ్గరనే ధ్యానం అంతా కలుగుతుంది. వైరాగ్యము కొదవైనప్పుడు ప్రపంచంలోకి మనసు ప్రాకులాడుతుంటుంది, ప్రపంచంలోకి వెళ్ళుతుంది. వెళ్ళినప్పుడు ఇది ఉండదు. ఇప్పుడు ప్రపంచం మనసుతో మాట్లాడడం తెలియదు. ఇక్కడ మనసుతో మాట్లాడాలంటే మనసుని చిన్నపిల్లవాడిలాగా ఊహించుకోవాలి. చిన్నపిల్లవాడు ఏంటంటే
అక్కడ పోతే రోడ్డు మీద పోతే యాక్సిడెంట్ అవుతుంది. ఇక్కడ నువ్వు స్కూల్కి వెళ్ళకపోతే, నువ్వు చదువు రాకపోతే లేబర్ పని చేయవలసి వస్తుంది. ఇట్లా చదివితే ఒక కారు ఉంటుంది, బిల్డింగ్ ఉంటుంది, మంచి నువ్వు చక్కగా హోదాలు ఉంటావు. అర్థమైంది కదా, వానికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. అట్లా వెళ్తున్నారా? వెహికల్ ఉందా? అట్లా ఏం చెప్పారు జయబాబా? జయబాబా ఏం చెప్పారు? స్వామిని పోయి కలుగు క్లాస్ చేయన్నారా? ఓహో అట్లనా. ఎక్కడ ఎక్కడ కలిసారు ఆయన మీకు? గోకర్ణంలో కలిసారు. అంతా ఫారినర్సే ఉంటారు కదా గోకర్ణంలో, బీచ్ లో ఇక్కడ అక్కడ. చాలా మంది సాధువులు కూడా ఉంటారు, ఫారినర్ సాధువులు. యూత్ కూడా ఉంటారు, మంచిగా గంగాను చూస్తూ అదే సముద్రం ఒడ్డును చూస్తూ ధ్యానం చేసుకునేటోళ్ళు, సైలెంట్ గా మెడిటేషన్ చేసుకునేటోళ్ళు చాలా మంది ఫారిన్ యూత్ ఉంటారు. జయబాబా అమెరికన్. అమెరికన్ ఆ కుక్కలని, పిల్లులని, వీధి జంతువులని బాగా ప్రేమిస్తారు ఆయన. వాటికి ఏమైనా గాయాలు అయి పురుగులు పడినా పౌడర్ వేసి దానికి కట్టుకట్టి ట్రీట్మెంట్ చేసి చిన్నపిల్లగాని బుద్ధగించినట్టుగా ఆయన ఏమి మనం కుక్క తాడుకోవాలంటే భయపడతాం, కరుస్తుందేమని. చక్కగా పోయి ఇట్లా దూగే వరకు అది కూడా తోక ఆడిస్తూ ప్రేమ వేది అవుతుంది. దానికి బిస్కెట్ చాక్లెట్ ఇచ్చి చక్కగా ఒక ఆయన అంటున్నాడు, చక్కగా ఏమైనా 5 స్టార్ చాక్లెట్ ఇస్తున్నావు కుక్కకు అంటే, అర్థమైంది, అంత ఖరీదు చాక్లెట్ ఇస్తున్నావు ఏంటిది అంటే, మనం తినేదే దానికి పెట్టాలి. అర్థమైందా? వీధి కుక్కలకి వాళ్ళు 5 స్టార్ చాక్లెట్లు తినిపిస్తుంటారు. తినిపించి మంచి ఇట్లా దువ్వితే వాళ్ళని చూస్తేనే ఎందుకో తోక ఆడిస్తాయి. మరి ఎందుకో ఇదేను కుక్కలు కూడా ఇష్టపడుతున్నాయి ఫారినర్స్ అంటే వాళ్ళు ఎక్కువ ప్రేమ చేస్తున్నారు వాటికి. అర్థమైంది కదా? వాళ్ళు నిజంగా వాళ్ళని చూస్తేనే తోక ఆడించుకుంటే వెళ్తారు. అంటే యాత్ర స్థలాల్లో వాళ్ళు ఇది చేస్తారు. అంటే ముక్కు నుంచి కూడా ఈయన ఎవరు నన్ను కొట్టేటాయన్నా, నన్ను ప్రేమించేటాయన్నా అనేది కుక్కలో ఆ యొక్క ముక్కులో అంత శక్తి ఉంటుంది, దాన్ని పసిగడుతుంది. అర్థమైంది కదా? దాన్ని జస్ట్ స్మెల్, జస్ట్ వాసన చూసి అది తెలుసుకోగలుగుతుంది. మన మనిషి దగ్గర తోక ఆడించుకుంటూ వెళ్తుంది, ఒక దగ్గరికి పిలిచినా వెళ్ళదు. అది గుర్తుపట్టే శక్తి ఉంటుంది. ఆ దగ్గరకు వచ్చి ముక్కుతో ఇట్లా పసి సో ఇది స్మెల్ చూస్తుంది, చూసి దగ్గరికి పోతుంది కుక్క కూడా. అన్నిటికీ ట్రీట్మెంట్ చేస్తుంటారు. అవును, హిమాలయస్ లో కలిశారు జయబాబా. మంచి వైరాగ్యంతో తిరుగుతుంటారు. హిమాచల్లో అక్కడ అటు సైడ్ చారుధాంలో వెళ్తుంటాడు. అట్లనా? వస్తే తీసుకురండి. అట్లనా? ఊరికి ఎందుకు తిరుగుతాడు? వచ్చి ఇన్ని రోజులు ధ్యానం చేసుకోమని ఇక్కడ చెప్పు. నువ్వు ఒకసారి ఫోన్ లో మాట్లాడు. అర్థమైంది కదా? ఇక్కడ ఉండి సాధన చేసుకోమని. చాలా మంది వచ్చి సాధన చేసుకున్నారని చెప్పు. అట్లా ఈ విధంగా వాళ్ళు చూడండి, దేశము సాధువులు అయిపోయి ఇక్కడ చూడండి హాయిగా ధ్యానం చేసుకుంటారు. మనకు ఇల్లుండే, కారుండే, ఆస్తులుండే, పాస్తులుండే, వాళ్ళేమో ఉన్నది వదులుకొని వచ్చి సన్యాసులు అవుతుంది. ఇప్పుడు బుద్ధుడు ఉన్నాడండి, రాజ్యంలో ఉంటే రాకుమారుడు, బయటకు వస్తే భిక్షువు, సన్యాసి కదా. సన్యాసి అంటే ఇంకా నేను ఇంత పొడుగు అంత పొడుగు అని చెప్పుకోవడానికి ఉంటుందా? ఉంటుందా చెప్పండి? లేదు కదా. నేను ఒక సన్యాసిని అని నేను చెప్పుకుంటాను, అంతే కదండి. సన్యాసి అంటే ఇంకా తనకంటూ ఏమి లేకుండా వెళ్ళేవాడు. సన్యాసించిన వాడంటే ఇంకా సమస్తాన్ని మానసికంగా ఒకటి, మొత్తము బాహ్య సన్యాసం ఒకటి, అంతర్ సన్యాసం ఒకటి, 2 రకాలు ఉంటాయి. బాహ్య సన్యాసం అంటే అన్ని వదిలిపెట్టి అరణ్యానికి వెళ్ళడం. అంతర్ సన్యాసం అంటే అన్నిట్లలో ఉంటాడు. ఇది నాదేది కాదు, భగవంతుడిది. మరి సన్యాసంలో అంతర్ సన్యాసం ఉండాలి. బాహ్య సన్యాసం అంటే భార్య పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం. అంతర్ సన్యాసం అంటే జనకుడు ఉన్నాడు, ఆయన రాజ్య పరిపాలిస్తున్నాడు, ఆయన సన్యాసి అంటే కాదు, నేను సన్యాసిని, నాకే బంధం లేదు అంటాడు చూడు. ఇప్పుడు చిదానంద రూపో శివోహం శివోహం, నేను శరీరం కాదు, మనసుని కాదు, బుద్ధిని కాదు, చిత్తం కాదు, సంసారం లేదు, నాకు భార్య పిల్లలు ఏమి లేదు అంటున్నాడు కదా. నేను సత్తు చిత్తు ఆనంద స్వరూపం, శివస్వరూపాన్ని నేను అని అంటున్నాడు. మరి అట్లా అది చాలా గొప్పది. అన్నిట్లలో ఉండి కూడా నాకు ఏది అన్ని వదిలిపెట్టి అరణ్యానికి వెళ్ళడం బెస్ట్ అండి. ఏది అన్ని వదిలిపెట్టిపోయింది, ఏ జంజాటం లేదు. కానీ అన్నిట్లలో ఉండి ఇది నాది కాదు అనుకోవడం అనేదే కష్టం. కనుక మీరు గృహకాంతరంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? జనకుడు లేకుండా భగవద్గీతలో చోటు చేసుకున్నాడా జనకుడు? అన్ని ఉండాలి. కారు అరే నేను వదిలిపెట్టాలని ఎవరికైనా అంటేనే కదా, ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చారు మరి మీ కార్ని. అట్లా కారు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇల్లు దానం చేయవలసిన అవసరం లేదు. మీ ఇంట్లో మీరే ఉండండి, మీ కారులో మీరే ఉండండి, మీ ఉద్యోగం మీరే చేసుకుంటండి. ఇది ఎప్పుడో ఒకసారి వదలాలి, అశాశ్వతము. ఎంతో మంది వదిలిపెట్టిపోయారు. అర్థమైంది కదా? నేను కూడా
ఈ అన్ని వదిలిపెట్టిపోయేదే అని అది ఒకసారి రోజు ఒకసారి మరణాన్ని గుర్తు చేసుకోండి. ఇవి అశాశ్వతమైనవని రోజు ఒకసారి గుర్తు పెట్టి బుద్ధుడి త్యాగాన్ని గుర్తు చేసుకోండి, మహావీరుడి త్యాగాన్ని గుర్తు చేసుకోండి. రాకుమారులు వీరు, రాకుమారులు అయినప్పటికీ సమస్తం త్యాగం చేసిపోయింది. మీరాబాయి త్యాగం చూసుకోండి, రాణి మహారాణి అన్ని వదిలిపెట్టిపోయింది. ఎవరు? దైవం కోసం. మరి భగవంతుడి కోసం సమస్తం త్యాగం చేసిండ్రు. చూడండి, యూత్ కు బాగా తెలుసు, లవ్ చేసిండ్రంటే తల్లిని తండ్రిని డిలీట్ చేసి పడేస్తారు ఒకటే నిమిషంలో. అవునా కదా? అన్న తమ్ముడు, ఆస్తి పాస్తి, కులము గోత్రం, వాడికి 2 కాళ్ళు లేవు, ఎట్లా ప్రేమించినవి అంటే ప్రేమ గుడ్డిది నాన్న. కొన్ని సంసారంలో ఉండండి, అర్థమైంది కదా? వాళ్ళ భార్య 2 అయితే మొదటి భార్యకు 4 పిల్లలు ఉన్నారు, భార్య చనిపోయింది. చిన్న పిల్లల్ని మగవాళ్ళు సాకలేరు కదా, పెంచలేరు కదా. అప్పుడు 2వ పెళ్లి చేసుకుంటాడు కబీర్, అదే భక్త తుకారాం. ఎందుకంటే చిన్న పిల్లల్ని ఆమెకి ఇంత వండి పెట్టాలి, చిన్న పిల్లల్ని మగవాళ్ళు చూసుకోలేరు. ఆమె 2వ భార్య గయ్యాలి, రోజు 4 పొరక దెబ్బలు కొడుతుంది, అర్థమైంది కదా? అప్పుడు ఏం చేయాలంటే ఈమెనే నా బంగారం అని సంసారంలో మునిగిపోతుంటే, పాండురంగా ఎంత కరుణామయనివయ్యా, నాకు వైరాగ్యంతో బాగా ధ్యానం చేస్తున్నా పాండురంగని గుళ్ళో కూర్చొని అని అంటాడు. అలాగే నామదేవులు అంటారు, ఈమె అనుకూలవతి, నేను చెప్పిన ఆజ్ఞ వింటుంది, అన్ని సర్దుతుంది, నాకు నేను ఎంతసేపు ధ్యానంలో కూర్చున్నా డిస్టర్బెన్స్ లేదు, అనుకూలవతి భార్య దొరికినందుకే నేను ధ్యానం బాగా ముందుకు వెళ్తున్నాననేమో ఈయన చెప్పారు. ఆయననేమో గయ్యాలి భార్య దొరికినందుకు వైరాగ్యం బాగా కలిగి బాగా ధ్యానం చేస్తున్నాను, అంత ఇది కూడా మీ దయనే అన్నాడు. మరి ఏది దొరికినా సమానమే తీసుకున్నారా? భక్తుడు ఏది లభించిన జీవితంలో 2 సమానమే తీసుకుంటారు, అవునా కదా? అక్క మహాదేవి చూడండి, ఎంత చూడండి, కర్ణాటక దేశం నుంచి పాదయాత్ర శ్రీశైలం వచ్చి గవిలో పోయింది, వస్త్రాన్ని కూడా పడవేసేసింది, జడలు కట్టి భూమికి వెళ్తే ఆ జడలే వస్త్రాల్లాగా చుట్టూ ఉండిపోతాయి శరీరానికి. మహా అరణ్యంలో ఒక జంతువులాగా ఉండి తపస్సు చేసింది ఆమె. శివుడితో ఎప్పుడంటే అప్పుడు మాట్లాడేది. శ్రీశైలంలో ఇంకొక మాట ఉండే, చిన్నది ప్యాంటు వేసుకొని సగం కత్తరించిన ప్యాంటుని ఏమంటారు, షాట్ అంటారా, అటువంటిది వేసుకొని చెట్టు మీద కూర్చొని తపస్సు చేస్తుండే. మాణికేశ్వరి మాత శ్రీశైలంలో తపస్సు చేసి వెళ్ళిన తర్వాత ఈ మాత ఒక ఆమె ఉంటుండే, చెట్ల మీదనే తపస్సు చేస్తుండే ఆమె. అర్ధరాత్రి పులులు ఇవి ఉంటాయి కదా, పెద్ద చెట్టు చూసుకొని చక్కగా కూర్చొని. మరి ఎంత వైరాగ్యం చూడండి. కొంతమంది మీరు చెప్తే నమ్మరు, ఫారిన్ యూత్ గుహల్లో స్థిరపడ్డారు హిమాలయాల్లో. ఫారిన్ మాతలు కూడా చాలా మంది గుహల్లో చిన్న చిన్న, ఇక్కడ చూస్తే లోయలు ఉంటాయి, జలపాతాలు ఉంటాయి, ఇక్కడ చెట్లు ఇది ఉంటాయి, చక్కగా కూర్చొని వాళ్ళు గుహల్లో చక్కగా ఆనందం చేస్తారు. వాళ్ళు ఏడబడితే ఆడ బీచ్లనే పడుకుంటారు తెలుసా. జయబాబా గాని, ఇంకొక ఆయన సర్కిల్ యోగి అని ఉన్నాడు, ఇంకొక ఆయన, ఇంకా చాలా చాలా మంది ఉంటారు. ఇక చాలా చాలా మంది యూత్ మొత్తం ఎక్కడ పడితే అక్కడ బీచ్లనే ధ్యానం చేసుకుంటారు, గంగను చూస్తూ, అక్కడ ఆ సముద్రాన్ని చూస్తూ, అక్కడ నేచర్ని చూస్తూ, ఎక్కడ పడితే అక్కడనే ధ్యానంలో కూర్చుంటారు, రేపటి గురించి ఆలోచించారు. అర్థమైంది కదా? వాళ్ళలో వైరాగ్యం చూస్తే చాలా ఆశ్చర్యానికి లోనే అవుతుంది, చాలా ఒక విధంగా ఆనందం కలుగుతుంది, ఒక విధంగా జాలి వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అందుకనే ఆ పెద్ద పెద్ద మఠాలు అవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు ఎక్కడ పోరు, అక్కడ పెద్ద పెద్ద మఠాలు పోరు, చిన్న చిన్న గుహల్లో ఉండే సాధువుల దగ్గరికి పోతారు. వాళ్ళు ఆ ధ్యానానికి ఆకర్షితులై చిన్న చిన్న ఆశ్రమాలకు వెళ్తారు, బాగా సాధన చేసుకునేటోళ్ళతోటే ఇది చేస్తారు. మరి ఆ జయబాబా ఏదన్నా పెద్ద కార్పొరేట్ ఆశ్రమము చెప్పొచ్చు, ఈయనకి ఉంటాయి కదా పెద్ద కార్పొరేట్ ఆశ్రమం గురించి చెప్పొచ్చు, అక్కడికి వెళ్ళని, అక్కడ వెళ్ళవద్దని చెప్తారు. నీకు అక్కడ ఏమి దొరకదు, ఉన్నది లూటీ చేయడమే తప్ప. అర్థమైంది కదా? అది అట్లా చెప్తారన్నమాట. వాళ్ళు ఏంటంటే అక్కడ వాళ్ళు మనకంటే మన వాళ్ళకంటే ఎక్కువ గ్రహణ శక్తి వాళ్ళకు ఉంటుంది. ఎక్కడ యోగం ఉంది, ఎక్కడ త్యాగం ఉంది, ఎక్కడ నిస్వార్థ సేవ ఉంది అనేది వాళ్ళు భారతదేశం అంతా తిరిగి ఉంటారు. కాబట్టి వాళ్ళు డబ్బును చూశారు, మనకంటే అడ్వాన్స్డ్ ఉన్నారు కదా, పెద్ద పెద్ద ప్రాపర్టీస్ వదిలిపెట్టి వచ్చినాడు. మన పిల్లవాడు అమెరికాలో ఉంటే చాలా గొప్ప, అర్థం పల్లెటూరు వాడు కూడా మామిడి యూఎస్లో ఉన్నాడండి, గౌరవం తండ్రికి, అవునా కదా? నీకేంటండి, మీ కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికాలో ఉన్నాడండి, అంతేనా కదా? ఇప్పుడు ఆ ఫారిన్ యూత్ వచ్చేసి ఇక్కడ సాధువులుగా మారుతున్నారు, లేకపోతే యోగులుగా మారుతున్నారు, ఆధ్యాత్మిక ఫీల్డ్లో ఉన్నారు. ఏమాయ వీళ్ళకి ఏమైనా మెంటల్ వచ్చిందా అని ఈ యువకులు ఇట్లా ఇంత పెద్ద బొట్లు పెట్టుకుంటున్నారు. సాధువు ఒక్కొక్కరు వచ్చి దగ్గరికి వచ్చి, ఏమి ఈ డ్రెస్ అంటే నీకు ఇంట్రెస్టా అన్నాడు. లేదు నేను సన్యాసిని అంటాడు భార్యనాడు. ఇది డీప్ స్పిరిచువాలిటీ తెలుసా, ఈ డ్రెస్ నీకు తెలుసా, దీని అర్థం అంటే అంతా తెలుసుకొని వేసుకున్నాయా బాబు అని అంటుంటారు.
ఏమి ఇండియన్ యూత్ ఇట్లా ప్రవర్తిస్తున్నారు, ఇది ఈ లైఫ్ అంటే ఇది బెగ్గర్స్ డ్రెస్ నీకు తెలియదా, ఇది వేసుకున్నావు అని అన్నారంట. అది ఆ విధంగా వాళ్ళకి చాలా మంది వాళ్ళు అనుకుంటున్నారు. అంటే దీని గురించి వీళ్ళకి అవగాహన లేదు కదా. అంటే ఇప్పుడు చదువులు అటువంటి చదువులు అయినాయి కనుక వాళ్ళు ఎంతో వైరాగ్యంతో చక్కగా వాళ్ళు సాధన చేసుకుంటున్నారు. అందుకనే నేను చెప్తాను ఆ యూత్కి ఎవరికైనా వచ్చి చక్కగా ధ్యానం చేసుకోండి అని, ఎప్పుడైనా రండి ఆ ధ్యానం చేసుకోండి అని. వెళ్ళొస్తావా మరి? సరే, మంచి భోజనం చేసి వెళ్ళండి అందరికీ. అందరికి భోజనం రెడీగా చేసి పెట్టారు, తిని వెళ్ళండి. ఇంకా ఇప్పుడు ఎవరు రారు కదా, చెట్లకు పెట్టాం కదా భోజనం, మీకోసం అనే చేసిండ్రు కనుక అందరూ తిని వెళ్ళేటోళ్ళు తిని వెళ్ళండి. ఉండేవాళ్ళు తిని రెస్ట్ తీసుకోండి. 4 గంటలకు బెల్ కొడతారు, మళ్ళీ క్లాస్ ఉంటుంది 4 గంటలకే. కడిమడి అని ఉండదు, అర్థమైంది కదా. ఏమయ్యా గుళ్ళోకి వస్తున్నావు, స్నానం చేసినావా, బొట్టు పెట్టుకున్నావా, ఈ కండిషన్స్ ఉండవు యోగికి, అర్థమైంది కదా. కాలకృత్యాలు తీర్చుకోవాలి, కూర్చోవాలి, అంతే. చెప్పండి. అలా పెట్టి చేసుకోండి. ఒకే ఫలితం వస్తుంది, ఇబ్బంది లేదు. ఒకే ఫలితం వస్తుంది. మీకు ఎంత కంఫర్టబుల్ ఉంటే అట్లా చేసుకోండి. ఒక క్లాసు చేసిందంటే ఇక ఇంటికి వెళ్ళి రెగ్యులర్ గా సాధన చేసుకోవడమే. ప్రతి పౌర్ణానికి రండి అని నేనేం చెప్పను, వస్తే మీ ఇష్టం. మీరు ప్రతి పౌర్ణానికి వచ్చినా నాకేమీ ఇబ్బంది లేదు, అర్థమైంది కదా. ఒక పౌర్ణానికి వచ్చి రెగ్యులర్ గా ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకుంటున్నా మంచిదే. మీరు దీన్ని ఫాలో కాబట్టి దీని ఫలితం పొందండి. మీరు ఏ ఆరోగ్యం కోరొచ్చారో, ఏ శాంతి కోరొచ్చారో, ఏ ముక్తి కోరొచ్చారో అది పొందండి. అదే మీ నుంచి మేము ఆశించేది, అదే మీరు మాకు ఇచ్చే దర్శన. ఇప్పుడు ఒకసారి ఇక్కడ క్లాస్ చేశారు కదా, కేఎంసి ఛానల్లో క్రియాయోగ ప్రాక్టికల్ వీడియోస్ అని ప్లేలిస్ట్ ఉంది. హిందీ, ఇంగ్లీషు, తెలుగు 3 వీడియోలు ఉంటాయి. దానికి సంబంధించిన అందులో వాటిని ఫాలో అయ్యి చూసుకో, చక్కగా చూసుకొని ఒక 1 వీక్ ప్రాక్టీస్ చేయి. తర్వాత ఇంకా అది అవసరం లేదు, పక్కకు పెట్టి చెయ్యి. ఇంకేమైనా డౌట్లు వస్తుంటే ఆ ప్లే లిస్ట్ లో క్రియాయోగ క్వశ్చన్స్ ఆన్సర్స్ చూసుకో. నీకు డౌట్ ఏముందో ఆ వీడియో ఓపెన్ చేసి చూసుకో, డౌట్ క్లియర్ అవుతుంది. స్వామి పక్కన ఉన్నట్టే, ఇంకా మీ జేబులో స్వామి ఉన్నట్టే. అర్థమైంది. కేఎంసి ఛానల్ ఉంటే మీ జేబులో స్వామి ఉన్నట్టే. ఇప్పుడు వీడికి వస్తారు, 2 గంటల్లో ఏం మాట్లాడుకుంటాం, మీకు ఉండదు కదా. కొన్ని చేస్తుంటే ఇంకొక రకమైన వస్తాయి. ఈడ ఉన్నప్పుడు వచ్చినాయి, డౌట్ క్లియర్ చేసుకుని వెళ్ళాం. ఇంటికి వెళ్ళినప్పుడు సాధన చేస్తుంటే ఇంకా కొన్ని రకాల కొత్త డౌట్స్ వస్తుంటాయి, అవన్నీ మీకు క్లియర్ అవుతాయి. అర్థమైంది కదా. కేఎంసి ఛానల్ లోగోలో ఎవరు ఉన్నారు? బాబాజీ ఉన్నారు కదా, మరి ఆయనే చూసుకుంటారు. అది అర్థమైంది కదా. అర్థమైంది కదా, ఆయన నడిపించేది ఆయన, అర్థమైంది కదా. అట్లా మనసుతో మాట్లాడేది కదా. చిన్నపిల్లవాడితోటి పుస్తగించి మాట్లాడతామా? నువ్వు స్కూల్కి వెళ్ళు, చాక్లెట్లు ఇస్తాను, నీకు బిస్కెట్లు ఇస్తాను, అవునా కదా. మెల్లమెల్లగా స్కూల్కి వెళ్ళినాక, అభ్యాసం అయినాక ఇంకేం అవసరం అడుగుతారా? చాక్లెట్, బిస్కెట్ ఏం అవసరం లేదు. నాకు టైం అయింది, నేను వెళ్తాను. మనకంటే అడావిడి వాడే చేస్తుంటాడు ఎక్కువ. నాకు ఆటో వస్తుంది, నీకు పెడితే పెట్టు క్యారియర్, నాకు అక్కర్లేదు క్యారియర్, నేను వెళ్ళాలి. అర్థమైంది కదా. అర్థమైంది కదా. నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, డిస్టర్బెన్స్ చేయక, మీరు అనవసరంగా టీవీ పెట్టి నాకు డిస్టర్బ్ చేస్తున్నారు. అర్థమైంది కదా. అట్లా ఈ విధంగా వాడికి ఒక శ్రద్ధ కలుగుతుంది. మనం ఒక మూమెంట్ ఆ శ్రద్ధ కలిగించే వరకే పిల్లలకి ఆటోమేటిక్ గా. అట్లాగే మనసుని కూడా ఒక చిన్న పిల్లవాడిలాగా భావించి దాన్ని ఒక శ్రద్ధ కలిగించేంత వరకే మెల్లగా చేస్తుంటే కొన్ని రోజులకి అది సాధన టేస్ట్ చూడాలి. ఇప్పుడు పసుపు ఏం చేసింది, దొంగ పసుపు చేయాలని వేసి వస్తుంది. దాన్ని గొలుసు పెట్టిగా చేసి మంచి మేత వేసింది అనుకో, ఇంటికానే యజమాని మంచి మేత వేస్తున్నాడు ఎక్కడ పోదని, అది అభ్యాసం అయిపోతుంది. అర్థమైందిగా. ఈ మనసు కూడా ఒక దొంగ పశువు లాంటిది. ఇక కుక్క వంటి ఆశ కూర్చుండనిచ్చున్నా. పల్లెటూరు అంటారు కదా, బస్తీమే బచ్చే హుషారు, గావుమే కుత్త హుషారు అంటారు. అంటే ఈ యొక్క ఊర్లో కుక్క హుషారు ఉంటుంది, అంటే అన్ని గల్లీలు తిరిగి వస్తుంది. అన్ని పల్లెటూరు పట్టణం హైదరాబాద్ కుక్కకు తెలివి తక్కువ ఉంటుంది. ఎందుకంటే కట్టేసి దానికి భోజనం వేస్తారు కదా, దానికి ఇంకోటి అది దానికి బ్రెయిన్ సరిగా ఇది కాదు. అప్పుడు ఏం చేస్తుందంటే ఇంకా దానికి గ్రహణ శక్తి ఎవరు వచ్చినా మరుగుతుంది. పల్లెటూరు కుక్కనేమో వాసన చూసి మరుగుతుంది, అదేమో ఎవరు వచ్చినా మరుగుతుంది. అయితే దీన్ని ఏం చేస్తుందంటే అది చక్కగా దాన్ని
ఈ యొక్క ఇట్లా ఈ విధంగా పల్లెటూరు కుక్క ఏం చేస్తుందంటే ప్రతి ఇంట్లో ఏ ఇంట్లో గుమ్మ స్మెల్ వస్తుందని ఇల్లు తిరుగుతుంది, ఎక్కడ మంచి టేస్ట్ భోజనం దొరుకుతుందని. అట్లాగే ఈ మనసు కూడా ఎక్కడ ఏమి ప్రపంచంలో ఏమి ఎక్కడ అంటే నేను అక్కడ హిమాలయాలో పోతే నాకు సుఖం దొరుకుతుందో, నాకు లేకపోతే స్థలం మారిస్తే సుఖం దొరుకుతుందో, లేకపోతే ఇంకా నేను ఏమి లగ్జరీ లైఫ్ లో నాకు ఎక్కువ ఆనందం గడుపుతాను అంటే మనసుకు ఎలా ఆనందం దొరుకుతుందో అని అన్నిట్లో వెతుకుంటాడు. అవునా కదా? ఎక్కడేమి దొరుకుతుందో అన్నట్టు అది తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ ఏమి దొరకదు, మనలోనే ఉంది నిజమైన ఆనందం. మనకు మనం దుఃఖం కలిగించుకోవచ్చు, మనకు మనం సుఖం కలిగించుకోవచ్చు, మనకు మనం బంధంలో పడవచ్చు, మనకు మనం మోక్షం కలిగించుకోవచ్చు. అంతేనాక మన ఏవో మనిషనం కారణం బంధం వస్తాయి. మలిన మనసు బంధాన్ని ఇస్తుంది, శుద్ధ మనసు ముక్తినిస్తుంది. ఆ మలిన మనసు శుద్ధం కావాలంటే ఏం చేయాలి? సాధన చేయాలి. వస్త్రానికి మురికి పట్టింది పోవాలంటే ఏం చేయాలి? సబ్బు పెట్టి తోమాలి, ఉతకాలి. కాలుకు ముళ్ళు ఇరిగింది, ముళ్ళుతో తీయాలి. శ్వాస చంచలంగా ఉంది, శ్వాసతోటి శ్వాసను లయం చేయాలి ప్రాణాయామ టెక్నిక్ తోటి. సమస్య ఎక్కడుందో పరిష్కారం అక్కడే ఉంది. ఇప్పుడు సబ్బు కావాలంటే నూనె లేనిది, ఆయిల్ లేనిది సబ్బు తయారు కాదు. మళ్ళీ ఆయిల్ మరకలు పోవాలంటే సబ్బే. అట్లాగే ఆ విచారణతోటి మనసుని రోజు, మనసులో వైరాగ్యం లేకపోతే ఒక రోజు ఒకసారి మరణాన్ని గుర్తు చేసుకోవాలి. మరి భూమి మీదకి ఎంతో పుణ్యం చేత వచ్చింది మానవ జన్మ. మరి అంత పుణ్యం చేత తెచ్చింది, దాన్ని వేస్ట్ చేస్తే ఎట్లా? ఖరీదు ఏదైనా వస్తువు ఉంటే ఎంత జాగ్రత్త చూసుకుంటాం. బండి సర్వీస్ ని నెల చేస్తాం. మరి బాడీ సర్వీసింగ్ చేసుకుంటున్నామా? మైండ్ సర్వీసింగ్ చేయించుకుంటున్నామా? మైండ్ లో డస్ట్ వేరుంది. డస్ట్ ఎక్కువ అయితే చెత్త పుట్టవాడు వచ్చింది అనుకో, చెత్త వచ్చింది అనే వరకు ఆ చెత్త తీసుకుపోయి వేస్తాం. ఎందుకంటే ఇంట్లో కుళ్ళిపోతుంది కూరగాయలతో. ఇప్పుడు ఓకే ఒక రోజు వరకు ఓకే, ఆ కూరగాయలు ఇది అది ఉంటారు, కుళ్ళిపోయి రెండో రోజు అట్లా పురుగులు వచ్చేస్తాయి. వేస్టేజ్, వెజిటేబుల్ వేస్టేజ్ లో కూడా వస్తాయి. ఆ వేస్టేజ్ అనేది తొందరగా చెత్త బండి వచ్చింది దాంట్లో వేసి రాపండి పరిగెత్తుకొని పోయి వేస్తాం. మరి ఇంట్లో ఉన్నది కూడా అప్పుడప్పుడు డిలీట్ చేసేయాలి. మొత్తం ఎట్లా డిలీట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే మనం సాధన చేస్తున్నప్పుడు ఒక పెట్టెలో మొత్తం సుగంధ ద్రవ్యాలతోటి నింపిన తర్వాత ఇంకా వేస్ట్ పెట్టడానికి లేదు. బీరువా నిండా ఆధ్యాత్మిక వస్తువులు పెట్టిన తర్వాత ఆ బీరువాలో ఇంకా వేరే వస్తువులకు ఖాళీ లేదు. మన చిత్తాన్ని కూడా దైవాకారంగా నిలిపివేసినాక అందులో చిత్తానికి ఖాళీ లేదుగా. ఒక కరిగించిన సీసం ఉంటుంది ఇత్తడి, అది ఏ మూసలు పోస్తే అదే విగ్రహంగా మారిపోతుంది. మళ్ళా దాన్ని ఆ విగ్రహం అయిన తర్వాత వెంటనే గట్టి పడిపోతుంది ఒక్క నిమిషంలోనే. మళ్ళీ దాన్ని మళ్ళీ ఇంకో విగ్రహంగా మారుతారంటే పలుగొట్టి దాన్ని కరిగించి నానా అవస్థ. అందుకనే ఈ యొక్క కరిగించిన సీసం లాంటిది చిత్తం. అది ఏం ఆలోచన చేస్తుంది, ఏం మాట్లాడుతుంది, ఏమి ఇది అనేది దాన్ని రోజు ఒక అబ్జర్వేషన్ చేయాలి. సీసీ కెమెరాలు అంటే దొంగ ఆటలు చెల్లవు, నడుస్తాయా? దొంగను అబ్జర్వేషన్ చేయండి. ఎప్పుడు గమనిస్తున్నారు అందరు వాడికేసే నలుగురిని పెట్టండి, వాడిని అబ్జర్వ్ చేస్తుంటే అబ్బా అందరూ నన్నే గమనిస్తున్నారు, నేను దొంగని వాళ్ళకి గెలిచిపోయిందని వాడు దొంగతనం చేయడానికి అవకాశం ఉండదు. ఈ మనసును కూడా ఏకాంతంలో కూర్చొని అది ఏం చేస్తుంది, ఏమి తింటుంది, ఎట్లా చేస్తుంది అనేది దాన్ని అబ్జర్వేషన్ చేయండి మనసు మీద. అట్లాగే ఇంకొకటి మనసును అబ్జర్వ్ చేస్తుండాలి. మనం ఏకాంతంలో మన మనసు ఏం కోరుకుంటుందో అది మన నిజతత్వం. అర్థమైందా? ఈ రోజు ఉపవాసం అని అనుకున్నాం అనుకోండి, పెద్ద ప్రగల్భాలు పలికినాం నేను ఉపవాసం ఉండాలని. శివరాత్రి రోజు ఆ ఫ్రూట్సే కదా, తప్పేం లేదు. కొంచెం జ్యూస్ తీసుకుంటే ఆహారం కిందికి ఏం రాదని టక్కున ఫ్రిడ్జ్ లో జ్యూస్ ఇక్కడ కనిపిస్తాం, ఎవరు లేరు కదా టక్కున తాగేస్తాం. అర్థమైంది కదా? మళ్ళీ అక్కడ ఫెయిల్ అయిపోతానంటే ఇంకా కాస్త ఆకలి అవుతుంది, ఓ ఫ్రూట్స్ తీసుకుంటే ఏం కాదులే అని ఇది తీసుకుంటాం అనుకోండి. ఇక్కడ మనము ఇలా దాన్ని ఇది చేస్తాం అంటే దాన్ని బట్టి ఏంటంటే మనం అందరు ఉన్నప్పుడేమో ఇంకా నేను ఉపవాసం అని ఇది చేసిన కాబట్టి మనం ఇంకా ఏమి నేను ఉపవాసంగా ఉండాలని కంట్రోల్ చేసుకుంటుంటాం. ఇంకెవరు లేనప్పుడు చక్కన ఏం చేసేదంటే ఏదో చెప్పున జ్యూసో పండు ఆహారం కింది కాదు కదా అనుకుంటాం. అంటే అది మన నిజతత్వం. మనం ఏకాంతంలో ఉన్నప్పుడు మనకి ఏ థాట్స్ వస్తుంటాయో, ఏ ఆలోచనలు వస్తుంటాయో అది మన నిజ స్వరూపం. మరి దాన్ని చేంజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? చేసుకోవచ్చు. ఆలోచన విధానంలో మార్పు చేసుకొని మంచి విచారణ కలిగించే వేదాంత శాస్త్రం చదవడం వలన, అలాగే చక్కగా మెడిటేషన్ చేయడం వలన, యోగాభ్యాసం మెడిటేషన్ వలన చేంజెస్ వస్తాయి. ఇప్పుడు మనము గుడ్డివాడిని పట్టుకొని గుంతల పడినామంటే కొన్ని ఆధ్యాత్మిక సాధనలు ఏం చేస్తారంటే, నేను శ్రీశైలంలో ఉన్న ప్రేడులో ఒక బాబు యువకుడు వచ్చాడు. ఏం సాధనకు వచ్చినామంటే కాలభైరవ సాధన స్వామి అన్నాడు. ఇది 25 years బ్యాక్. కాలభైరవ సాధన అంటే ఎవరాయన నీ గురువు అని అంటే అక్కడ ఉంటారండి ఒక ఆయన. మరి ఏం చేస్తున్నామంటే ఏదేదో సామాగ్రి తెస్తాడు, ఏదేదో కాలభైరవుడిది అక్కడ అడవిలో ఉంటది, ఒక గుడి కాడ కూర్చుంటాడు. ఇక వాటికి
వారం రోజులు అని వచ్చాడు, 41 రోజులు పోయింది, 2 ఏళ్ళు పోయింది, 3 ఏళ్ళు పోయింది, వాడి గడ్డాలు మీసాలు పెరిగిపోయినాయి, ఫ్యామిలీ గుర్తుకు లేదు, ఇక అట్లే అయిపోయిండు. ఇక ఏమి సాధనలు చూడండి అంటే అనుసరించిన గురువుని బట్టి ఉంటుంది. ఒక నిజమైన గురువు అయితే చక్కగా పోయి నువ్వు ఫ్యామిలీ లైఫ్ లో ఉండి చక్కగా సాధన చేసుకుని ఆయన అంటారు. అర్థమైంది కదా? అట్లా అనుసరించిన సాధనతోటి వాళ్ళ బ్రెయిన్ ని పాడు చేసేస్తారు. వైన్ తీసుకోవడము, తాంత్రిక సాధనలో వైన్ తీసుకోవడం వలన, మాంసం తీసుకోవడం వలన, ఆ చెప్పే రాంగ్ ఇన్ఫర్మేషన్ వలన వాళ్ళ బుర్రలు చెడిపోయి ఇట్లా తయారవుతారు. అర్థమైంది కదా? మీరు పాత సినిమాలు రామారావు వేరే వేరే వాళ్ళకి చూస్తుంటే అమ్మవారికి బలిస్తే శక్తులు వస్తాయని చిన్నపిల్లలని కోసి బలి ఇవ్వడం, రాజులను బలి ఇవ్వాలని చూడడం, యోగులను బలి ఇవ్వాలని చూడడం, ఇవన్నీ జరుగుతాయా జరగవు? శంకరాచార్యని కూడా చూడండి, యోగిని బలిస్తే ఎక్కువ సిద్ధులు వస్తాయని ఒక కాపాలికుడు. ఎందుకంటే బాగా తపస్సు ఉన్నవాడు శాస్త్రం చదివిన వాడిని ఇస్తే ఇంకా ఎక్కువ వస్తుందని చేయడం. ఇటువంటి మూర్ఖత్వం అది శాస్త్ర ప్రమాణం కాదు. దీన్ని నిషిద్ధ గురువులు అంటారు. వాళ్ళని నిషిద్ధ గురువులు అంటారు. పార్వతీ మాతకు పరమేశ్వరుడు చెప్తాడు 8 మంది గురువులు ఉంటారు. 8 మంది గురువుల్లో నికృష్టులు ఎవరంటే నిషిద్ధ గురువులు. దొంగ కూడా ఒక గురువు పిక్ ప్యాకెట్ ఎట్లా కొట్టాలనే చూపిస్తాడు. వాడు అంత తెలివి కదా, మనం పోతుంటేనే బస్సులు తక్కువ కట్ చేస్తాడు. వాడు మరి ఎంత నైపుణ్యం కావాలి వాడి తెలివిని మోక్షం కోసం వినియోగిస్తే బాగుంటుండే. అతను ఒక ధనవంతుడు మోసం చేస్తాడు కదా. ఒక సాఫ్ట్వేర్ యువకుడు అద్వైత క్రియాయోగం అని ఒకటి పెట్టాడు. వాడు జీన్స్ ప్యాంట్ మీద కాలేసుకొని షూ వేసుకొని ఇట్లా ఊపుతుంటే పాద పూజలు అందరు సాఫ్ట్వేర్ యువకులు వచ్చి ఆ బూట్ల మీద వాడికి ఆ పాలు పోసేసి వాడి పాద పూజలు అంటారు చూడండి. వాడి స్టైల్ గా ఇట్లా కూర్చుంటే వాళ్ళు ఎంత ఇస్తున్నారు? 1,00,000 రూపాయలు అంటే నేను 4 లక్షలు ఇస్తానని చేర్చుకొని 4 సంవత్సరాలు ఆ సాఫ్ట్వేర్ యువకుని జీతాలు చేసుకొని వాళ్ళు చాలా ₹1 జీతం ఇవ్వకుండా 4 సంవత్సరాలు ఇది చేసి నానా అవస్థలు పడి వాళ్ళు అప్పులు చేసి రెంట్లు కట్టి ఇది చేసి నేను మీకు గురువుని అని చెప్పి చేసి 400 కోట్లు టోపు పెట్టి చేసి వారిపోలే. విన్నారా? నెల్లూరు అబ్బాయి. అర్థమైంది కదా? ఇట్లా సెంటర్స్ ఇట్లా ఉంటాయి, ఇట్లా కూడా ఉంటాయి అన్నమాట. అంటే తీసుకోవడము విడవడము సేమ్ టైం. కుంభకము శక్తి కొలది. మెల్లమెల్లగా పెంచుకుంటూ పోవాలి. ఆగిపోతే ఇంకా ఆనందమే కదా. మొత్తం ఆగిపోనికనే కదా మనం చేసేది. ఇంకా ఆలోచన రహిత స్థితి, థాట్లెస్ స్థితి గానికనే కదా మనం చేసేది. ఎప్పుడైతే నీ మనసు సూక్ష్మమైంది అనుకో, ఇంకే ప్రాణాయం అక్కర్లేదు, కూర్చో, ఇంకా చక్కగా కూర్చో ఆనందంగా. అర్థమైంది కదా? ఇప్పుడు ఆకలి తీరినాక ఇంకెందుకండి భోజనానికి ఎందుకు పోతున్నావు? అర్థమైంది కదా? ఇప్పుడు నిండా తినొచ్చిండు ఎవరన్నా, తినొచ్చినాక ఇప్పుడే తిన్నానండి అంటారు. అరే టేస్ట్ ఉందా? కొద్దిగా టేస్ట్ కూడా అంటే తర్వాత తింటలే, మధ్యాహ్నం తింటా, ఇప్పుడైతే టిఫిన్ చేసినాను, ఇప్పుడు నేనేమి అంట. తిన్నవాడికి ఎంత మంచి రుచి భోజనం పెట్టినా మళ్ళీ తినడానికి ఇష్టపడడు. అంతేనా కదా? అట్లా మరి ఆకల్లో ఉన్నవాడికి పచ్చడి భోజనం పెట్టినా తింటాడు. అట్లా మీ మనసు ఆలోచన రహిత స్థితి వచ్చినాక ఇంక వెంటనే కూర్చోవడం. $10,61,000 ప్రాణాయామ చేయి, నీకు బ్రహ్మజ్ఞానం వస్తుంది అన్నట్టు. నాకు గురువు గారు నాకు ఎప్పుడు బ్రహ్మజ్ఞానం వస్తుందండి అని ఒక శిష్యుడు అడిగితే, నువ్వు 10,61,000 ప్రాణాయామ చేయి, బ్రహ్మజ్ఞానం వస్తుంది. ఎంత టైం పడుతుంది అంటే, నాకు 8.5 సంవత్సరాలు పట్టింది నాయన అన్నాడు. ఎన్ని గంటలు సాధన చేసిండు స్వామి అంటే, రాత్రులు 8 గంటలు రోజు చేసేవాడిని. 8.5 గంటలు 8.5 సంవత్సరాలు చేయగా నాకు క్రియాపరవస్థ అంటే బ్రీత్లెస్ స్థితి, నిర్వికల్ప సమాధి స్థితి నాకు కలిగింది నాయన అని టైము లెక్కలు వేసుకొని చెప్పాడు ఆయన. మరి అట్లా లెక్కలు వేసి చెప్పాడు కాబట్టి దాన్ని బట్టి మనం పరిశ్రమ చేయాలి. 10th క్లాసు 10 years చదవచ్చు, 20 years చదవచ్చు. అంతే కదా? అంతే. అట్లా మీ శ్రద్ధతోటి ఏసా శ్రద్ధ వైసా సిద్ధి. అవునా కదా? మీ శ్రద్ధ ఆయనకు ఆ ఈట్ ప్రాబ్లం కాదు. ఆయన అడిగింది వేరే. నాకు ఆలోచన రహిత స్థితి వస్తుంది. శ్వాస తీసుకోనికే కూడా ఇంకా నాకు ఇది బాగా ప్రాణాయామం చేసిన తర్వాత శ్వాస నిలిచిపోతుంది అంటే, ఆ నిలిచిపోతే ఇంకా ధ్యానం చేయ అంటున్నా, ప్రాణాయామం చేయనక్కర్లేదు అంటే. అట్లా కాదండి. కొంతమంది ఎక్కువ పాత వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చినావు కదా, ఈ రోజు వచ్చినావు, ఆయన పాత ఆయన ఉన్నాడు కదా. అర్థమైంది కదా? కనుక వాళ్ళది వేరు, మీకు వేరే ఆన్సర్ వస్తుంది. మీకు బ్రీతింగ్ లో డౌట్లు వస్తాయి, వాళ్ళకు వేరే రకాల డౌట్స్ వస్తాయి.
2 ముక్కుల ద్వారా ఒకేసారి తీసుకోవడము, స్లోగా తీసుకోవడము, శక్తి కొలది బంధించడం, మళ్ళీ స్లోగా తీసి విడవడం, ఇట్లా రెగ్యులర్ గా అభ్యాసం చేయండి చేయండి చేయండి. కొన్ని రోజులకు అందులో పట్టు సాధిస్తారు. ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తోటి ప్రాణాయామం చేయాలి. సాదా మెడిటేషన్ అను నువ్వు ఇంకా ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ ఈ ప్రాణాయామ మాత్రం ఎంటీ స్టమక్. సాయంత్రం కూడా ఎంటీ స్టమక్, లంచ్ భోజనానికంటే ముందు. మధ్యాహ్నం చేయాలని ఉంటే భోజనానికంటే ముందు చెయ్యి. వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవాలి, తేలిక ఆహారం తీసుకోవాలి, అలాగే మసాలాలు వాడొద్దు. పొట్టని సగభాగం చేస్తే సగభాగం ఆహారము, పావు భాగం నీరు, పావు భాగం శ్వాసకు ఖాళీ ఉంచాలి. ఇంకొకటి, యోగులకు నిరాహారం చెప్పబడలేదు, ఉపవాసాలు చెప్పబడలేదు, మితాహారం చెప్పబడ్డది. 3 పూటలు తీసుకో, తప్పులేదు. మితాహారం తీసుకో, ఎంత అవసరమో అంత తీసుకోండి. ఎక్కువ ఆహారం తీసుకుంటే శరీరము మనని తినేస్తుంది, ఆహారమే మనం తినేస్తుందంట. తక్కువ తీసుకుంటే శరీరం నిలవదు, ఆహారం తీసుకోకపోతే శరీరం నిలవదు. తక్కువ తీసుకుంటే శరీరానికి శక్తి సరిపోదు. ఒక్క నిమిషం. శరీరంలో బద్ధకం వస్తే ఒక ముద్ద తగ్గించండి, నీరసం వస్తే ఒక ముద్ద పెంచండి. మన బాడీ మనకు తెలుస్తుంది, ఎవరి శరీర స్థితి వాళ్ళకి తెలుస్తుంది కదా. అయిపోయి చేస్తారు. ఇది నాన్ స్టాప్ గా 45 మినిట్స్. కొత్త వాళ్ళు క్రియ చేస్తారు, 15 మినిట్స్ మెడిటేషన్ చేస్తారు. ఈ నాన్ స్టాప్ గా మనం ప్రాణాయామం చేసే వరకు సహజంగా హీట్ ఎక్కుతుంది, ఎప్పుడు కేచరిలో లేకపోతే. అందుకనే క్రియాయోగంలో కేచరి ఇంపార్టెంట్. నాలుక ఫోల్డ్ చేసుకొని కేచరిలో ఉండి ప్రాణాయామం చేస్తే శరీరంలో హీట్ పెరగదు. మట్ట పెట్టుకొని ఉంచండి, ఫోల్డ్ చేసి ఉంచండి. ఫోల్డ్ చేసుకొని వెనక్కి లాక్కోండి, వెనకని లాక్కొని ఒక పొజిషన్ లో వచ్చి కొండ నాలుక ఉంటది కదా, దానికి తగిలేటట్టు లాక్కోండి. వెనక్కి ఒక పొజిషన్ వచ్చినాక ఆగుతుంది. మళ్ళీ నాలుక రివర్స్ లో బయటకు వచ్చినా మళ్ళీ లోపలికే ఉంచుకోండి. ఒకటి లాలాజలం వస్తుంది, అది మింగివేయండి. నాలుక బయటకు వచ్చినా మళ్ళీ లోపలికి పెట్టుకోండి. అలాగే ఇంకొకటి, మీరు కొన్ని శరీరంలో ఉష్ణమైన శరీరం ఉంటుంది, వాళ్ళు సాధనలో మనం తప్పకుండా నాలుకని ఫోల్డ్ చేసి ఉంచాలి. సాధన తర్వాత కూడా హీట్ బాడీ ఉన్న వాళ్ళు ఫోల్డ్ చేసి ఉంటే శరీరంలో సమశీతోష్ణ స్థితి ఉంటే హీట్ కొట్టేస్తుంది. అల్లం బెల్లం నములుకొని తినండి, మోషన్స్ ఫ్రీ. లేకపోతే అలోవెరా జ్యూస్ తీసుకోండి. అలాగే దాన్ని ఏమంటారు, ఈ జీలకర్ర పొడి ఉంటుంది కదా, హీట్ కొట్టేయాలంటే జీలకర్ర పొడి ఎక్కువ తీసుకోండి. అలాగే దాన్ని ఏమంటారు, మన సుగంధ పాలవెల్ల పొడి ఉంటుంది, దాని పొడి మజ్జిగలో తాగినా సరిపోతుంది. నీళ్లు బాగా తీసుకోండి, హీట్ రాకుండా ఉండాలంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి. నాలుక ఫోల్డ్ చేసుకోండి, హీట్ రాదు. సాధన నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా ఎక్కువ ఫోల్డ్ చేసుకొని ఉంచండి. సరే, ఇంకా ఉదయం ఏం చేస్తామంటే 4 గంటలకి బెల్ కొడతాము. బెల్ కొట్టిన తర్వాత క్లాస్ చేసిన తర్వాత ఇంకా ప్రసంగం ఉంటుంది, అప్పుడు మనం చర్చించుకుంటాం. చెప్పండి. ఓకే. ఎక్కడ ఏ సంస్థలో నేర్చుకున్నారు? ఏ పరంపర, దాని పేరు చెప్పరుగా, గురువులు మన పరంపర ఇది. ఎక్కడి వారు వాళ్ళు? ఓకే ఓకే. ఇదే చెప్పారా? సేమ్. అయ్యా మాట్లాడకండి దయచేసి, ఇంకా భోజనాలు చేసుకోకండి. అందరూ అయిపోయి నేను వెళ్తున్నా. ఈయన చాలా సేపటి నుంచి వెయిటింగ్ చేస్తున్నారు, అబ్జర్వ్ చేయలేదు, చిన్న డౌట్ అడుగుతున్నారు. ఫోన్ చేసుకోకండి అందరూ. మాట్లాడకుండా ఫోన్ చేస్తారు. ఎన్ని రోజులు చేస్తున్నారు? ఓకే. అవును అవును. ఓకే. దగ్గరికి రండి. చేశారు.
ఇప్పుడు 1 year 2 years సోహం అంటే 1 year 2 years సోహం చేశారు. తర్వాత ఇంకొక గురువు ఓంకారం చేసుకోమన్నారు. 22 years నుంచి అది చేశారు. ఆయన ఒక అపోహ ఏం కలిగించారంటే ఈ సోహం చేస్తుంటే అడవులకు వెళ్ళిపోతారు అని అన్నారు. ఇదే అపోహ లోపం అంటారు. గొప్ప గొప్ప ఋషులు అవగాహన లోపం అంటారు. అంతేనా కదా, దానికి పర్ఫెక్ట్ డైరెక్ట్ భగవద్గీత కృష్ణుడి చేత విన్న అర్జునుడు సన్యాసించారా? సన్యాసం చెప్పారా? కృష్ణ పరమాత్మ కర్తవ్య కర్మని చెప్పారు. యోగిగా అన్నాడు, యోగి నుండి కర్మ చేయి, నూనె రాసుకొని పనస పంట వస్తే జిట్టు అంటారు. మార్గలాగా కుమ్మరి గుర్రలో పురుగు ఉండి కూడా దానికి ఒక గుర్ర అంటారు కదా, కుమ్మరి పురుగు అంటారు దాన్ని. అట్లా నువ్వు యోగ కర్మసు కౌశలం, యోగిగా ఉండి కౌశలయుక్తంగా కర్మలు చేయి, నేర్పరితనంతో కర్మలు చేయి. కర్మ బంధం ఫలం కోరితేనే నీకు బంధాన్ని ఇస్తుంది కర్మ. ఫలం కోరకుండా చేస్తే నీకు బంధాన్ని ఇవ్వదు కదా, ఇదే యోగి కర్మ. కనుక యోగస్థ కురు కర్మ అని అంటారు కదా, యోగి ఉండి కర్మ చేయంటారు. కనుక ఇది కొన్ని అపోహలతోటి వాళ్ళ ఇది చెప్తుంటారు. సరే, ఏదైనా ఏదో ఒక రకమైన సాధన చేస్తున్నారు కదా. అవును, గతంలో యోగా కానీ మెడిటేషన్ కానీ గతంలో ప్రాణాయామ అభ్యాసం వాళ్ళకి ఇది క్రియాయోగం అనేది ఈజీ అవుతుంది. ఇక బిగినర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళకైతే కొద్దిగా వాళ్ళకి కూడా వస్తుంటే కొద్ది టైంలో గతంలో అభ్యాసం ఉన్నందుకు చేయగలుగుతుంది. నేను ఎప్పుడు ఆ మాట లేదు, నేను ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు. అది మొదటి 2014లో ఒక వీడియో ఉంటుంది, అందులో ఏమన్నా అది కాదు. కానీ అయితే మళ్ళీ నేను పూర్తిగా నాన్ స్టాప్ గా తపస్సులో ఉంటున్నాను, ఇప్పుడు శిక్షణలు ఇస్తున్నాను, అప్పుడు నెలకు ఒక రోజే నేను టైం ఇస్తాను అన్నాను. గతంలో తపస్సులో ఉన్నాను, ఇప్పుడు పుస్తకం రాయడం కోసము, క్రియాయోగం వ్యాప్తి కోసము ఒక 10 months అందరికి క్రియాయోగ శిక్షణలు ఇచ్చిన నాన్ స్టాప్ గా అన్ని జిల్లాలు తిరిగి శిక్షణ ఇచ్చిన. మళ్ళీ ఎందుకంటే స్వామి జీవితాంతం ఇట్లా తిరుగుతూ శిక్షణలు ఇస్తామని భ్రమపడకండి, మా గురువు ఆజ్ఞ చేత ఒక 10 months టైం పెట్టుకొని అన్ని జిల్లాలు సంచరించి అందరికి అందించినాము. మళ్ళీ నేను మౌనం పట్టుకొని తపస్సు చేస్తాను, పౌర్ణం రోజు 1వ రోజు టైం ఇస్తాను అని చెప్పినాను. అది చెప్పినాను. రోజు మార్నింగ్ 5 o'clock మీరు అన్నట్లనే ఈ స్నానం అనేది తర్వాత విషయం. స్నానం అనేది బయటికి అంతర్ముఖంగా మనం పోవాలి. కూర్చుంటున్నాను చెప్పిందంటే ఎక్కువ నేనే నా ఓన్ అనేది చూస్తాను. సంతోషం కదా. ఇప్పుడు డబల్ డ్యూటీ చేస్తే డబల్ ఛార్జీ కదా, అయితే కాదు డబల్ డ్యూటీ చేస్తే డబల్ ఛార్జీ కదా అది. అలాగే ఇంకొకటి మనం రెగ్యులర్ గా చేసుకుంటే అద్భుతమైన ఫలితం వస్తుంది. మీకే తెలుసు. స్పీడ్ తక్కువైపోయింది. ఇప్పుడు నేను అనుకున్నాను అనుకోండి, తక్కువ నేను వాళ్ళే నాకు వస్తున్నాను. అదే అనగానే వాళ్ళు నాకు పలానా మనిషికి ఫోన్ చేయాలనుకుంటున్నాను. మీరు అన్నటువంటి మనసుతో ఎట్లా అందరికి తెలవటం కోసానికి ఎలా అని చెప్పాలి మనసుతో ఎట్లా నేను అన్నాను అనమాట. అందరు తెలవాలి నాకు తక్కువ అక్కడి నుంచి ఫోన్ వస్తున్నాను. ఇంకా మనం అంటే ఇప్పుడు మన ఆరోగ్యం చక్కబడడం మొదటి మెట్టు, మనశ్శాంతి కలగడం రెండో మెట్టు, అనుకున్న కార్యాలు జరగడము, అనుకున్న సంకల్పాలు జరగడం, అనుకున్న వ్యక్తులు రావడము, ఇవనేది మూడో మెట్టు. వాకు సిద్ధి జరగడం, అనుకున్న సంకల్పాలు నెరవేరడం అనేది ఇది మూడో మెట్లు. మొదటి ఆరోగ్యము, శాంతి ఇవన్నీ వస్తుంటాయి, తర్వాత ఇవి వస్తుంటాయి. అప్పుడు మనం కొంచెం ఆలోచనలు, థాట్స్, సంకల్పాలు జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు కొన్ని ఉంటాయి బ్రహ్మాస్త్రాలు ఉంటే జాగ్రత్తగా వాడాలి అంటారు కదా, అవునా కదా. కర్ణుడి దగ్గర ఉంది బ్రహ్మాస్త్రం, ఎవరి మన భీష్ముడి దగ్గర ఉంది, అలాగే గొప్ప అశ్వత్థామ దగ్గర ఉంది, ఇంకా గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా అండి.
మరి అర్జునుడి దగ్గర ఉంది, అందరి దగ్గర ఉంది, మరి దాన్ని సద్వినియోగం చేయాలి కదా. మరి సద్వినియోగం చేయనప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు కృష్ణ పరమాత్మ మాయ చేసింది అన్నట్టు కృష్ణుడు. మాయ కాదు, నిజంగా కూడా కర్ణుడే. అలాగే ద్రోణాచార్యుడు, వీళ్ళంతా పూజలు. ద్రోణాచార్యుడు అలాగే భీష్ముడు పూజలు అండి. వీళ్ళు మంచి పవిత్రులు, మంచి గొప్ప వాళ్ళు, పూజింపదగిన వాళ్ళు. బ్రహ్మస్త్రాలు ఉన్నాయి కానీ అధర్మం వైపు ఉన్నారు వాళ్ళు. ఆ ధర్మం వైపు ఆ బ్రహ్మాస్త్రం అయితే భగవంతుడు ఎందుకు రక్షణ. అందుకనే కుంటివాడు పర్వతాలు ఎక్కుతాడు, మూగవాడు వేదాలు పలుకుతాడు. 14 సముద్రాల మధ్యలో ఉన్నప్పటికీ కూడా భగవంతుని రక్ష ఎట్లా ఉంటుందంటే ధర్మాన్ని రక్షిస్తుంటున్నాడు భగవంతుడు, మనల్ని కాపాడతాడు అనడానికి నిదర్శనం. అంత పెద్ద రతిరథులుండి శక్తివంతమైన బ్రహ్మాస్త్రం కలిగిన భర్తలుండి ద్రౌపదిని రక్షించలేకపోయింది. భగవంతుడు రక్షించాలి కదా. భర్త రక్షించకున్నా, తండ్రి రక్షించకున్నా, పిల్లల ఆస్తి పాస్తులు రక్షించకున్నా భగవంతుడు అనేది ఒకటి ఉంటాడు అనేది ఇక్కడ నిదర్శనం. అంతే కదా, చీరలిచ్చి రక్షించాలి కదా. ఇదే కనుక అందుకని భగవంతుడు ఇవ్వడం తెలుసు, తీసుకోవడం తెలుసు. పెట్టే వాళ్ళకి కొట్టే హక్కు ఉంటుంది. చిన్నపిల్లవాడికి నువ్వు పోషిస్తున్నావు కాబట్టి వాడు మందలిచ్చి కొట్టే హక్కు కూడా తల్లిదండ్రులకు ఉంటుంది కదా. అంటే పెట్టేవాడికి కొట్టే హక్కు ఉంటుంది అంటారు కదా. అట్లాగే భగవంతుడికి పెట్టే హక్కు ఉంది, కొట్టే హక్కు ఉంటుంది. సుఖాన్ని ఇస్తాడు, దుఃఖాన్ని కూడా ఇచ్చే హక్కు ఉంటుంది. అంటే మనం చేసుకున్నట్టుగా కనుక ఇది ఆయన మనకు అన్ని మేలు చేస్తాడు. దాన్ని సద్వినియోగం చేయకపోతే మళ్ళీ మనం దుఃఖాన్ని కూడా కలిగిస్తాడు. కనుక మనం ఏమి చేసుకోవాలన్నా మన చేతిలో ఉంటాయి. మనం ఏదైనా కాగలం. ఫస్ట్ రాజేంద్ర ప్రసాద్ ఇండియా ప్రెసిడెంట్ ఆయన క్లాస్మేట్స్ ఈ బాబాజీ బ్రహ్మచారి ప్రైమ్ మినిస్టర్ కూడా రాని నాకు అవసరం లేదు అంటారు. సాధువులకి ఏమైందంటే చూడండి సీఎం అపాయింట్మెంట్ వస్తానంటే కూడా నేను మిగతా రోజులు 2 రోజులు గేట్ వేసుకున్నానంటే అయిపోయాను. నాకేమో అవసరం వాటిలో ఎవరైనా బీద ప్రజలకు సేవ చేయడం అర్థమైంది కదా. బీద ప్రజలకు ఎవరైనా సేవ లేదు, నాకేమి గవర్నమెంట్ ఏమి అవసరం లేదు, నాకు భగవంతుడు ఇచ్చింది వసతులు చాలు అని చెప్తాను. అంతే అండి. ఇప్పుడు ఒకటే వాళ్ళకి ఏదైనా విఐపీలు వస్తే, సెలబ్రిటీలు వస్తే వాళ్ళకి సంబరం ఆనందాలు సెల్ఫీలు దిగడానికి యూత్ వస్తుంటారు. లోకల్ యూత్ ఎప్పుడు రాని వాళ్ళు కూడా అప్పుడు ఎందుకంటే ఇది చిన్న యాక్టర్లు చిన్నది స్వామిజీ మేము మనం రామలక్ష్మణ్ వచ్చిపోతే సెల్ఫీలు దిగడానికి యూత్ పరిగెత్తుకొని వస్తుంది. అర్థమైంది కదా. అది ఇది ఇట్లా లెక్క వాళ్ళు ఇది చూస్తారన్నమాట. అట్లా వాళ్ళకి అంటే దీన్ని ఒకటి ఏంటంటే వాళ్ళ శాంతి కోసం వాళ్ళు వస్తారు, వాళ్ళ ఆనందం కోసం వాళ్ళు వస్తారు. ఎవరైనా సరే ఇప్పుడు సెలబ్రిటీలు మనుషులు కాదా చెప్పండి. ఇంకొకటి ఈ క్రియని ఎక్కువ పెంచుకుంటూ పోతున్నది. ఒకవేళ మీరు తన్మయత్వం కోసం ఏదైనా భజన్ కానీ ఏదైనా ఒకటి పాలన కానీ చేసుకుంటే చేసుకోవచ్చు. కానీ అందులో మనోలయమైన వాళ్ళకి అవసరం ఉంటుంది. ఒకవేళ చేయాలంటే చేయండి, మళ్ళీ కిందికి రావాల్సిన అవసరం లేదు. ఒక ప్రైవేట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా కిందికి అవసరం లేదు. అర్థమైంది కదండి. ఇవి మనసు లయంగానికి అందరూ పూజలు చేస్తున్నారు. పూజలు చేస్తుంటే దోషమేమో నేను కూడా బాధపడ్డా. రోజు అభిషేకం చేస్తుంటే ఈ రోజు ఏం నేను ధ్యానం అంతా గడిపి శివుడికి రుద్రాభిషేకం చేయకపోతుంది అని నేను కూడా బాధపడిన రోజులు ఉన్నాయి. అంటే నేను కష్టపడి డబ్బు సంపాదించుకొని చూసి చేసినాను. తల్లిదండ్రులను అడగడం అనేది నాకు నచ్చని పద్ధతి. ఇంకా చెమట వస్తారే కట్టిన రోజు 18 గంటలు నేను శ్రమించిన హార్డ్ వర్క్ చేసిన రోజు. ఒక గురువు 200 రూముకు రంగు వేయాలంటే 1 month లో నేను మొత్తం బిల్డింగ్ మొత్తం సేవ. ఒక ఆశ్రమం ఇప్పుడేం సేవ చేస్తారు, పారిపోతారు చిన్న జాడి కట్టేసి చెట్టు రూమ్ అంటే. ఆ 200 రూములకు రంగులు వేసి ఇవన్నీ ఇది చేసేసి ఒక పెయింటరు వస్తాను రాకపోతే ఆ గోడకు జస్ట్ 3 days లో మొత్తం ఆ స్లోగన్స్ అన్ని రాసి పడేసింది ఉంది కదా ఈ గోడకు ఇవన్నీ. ఎందుకంటే మనకు ఒకటి ఏంటంటే మనము సోమరికి సోమంపరుడికి నాకు ఏం చేయబుద్ధి అయిపోలేదండి. ఎవరితో ఇంత పెట్టించుకొని తినాలని అంటుంది. అంటే అది సోమర్తనమా సోమంతనమా అనేది తెలియదు కదా వాళ్ళకి. ఏమి చేయబుద్ధి కాకపోవడమే ఇది కాదు. సోమరికి కూడా ఏమి చేయబుద్ధి కాదు. సోమంపరుడు కూడా అన్ని చేస్తూ కూడా నేనేం చేస్తలేను అనే స్థితిలో ఉంటారు. కనుక అది రెండింటికి తెలుసుకోవాలి. సోమర్లకు ఎచ్చడం అవసరం లేదు. కైలాసం పోతే శివుడు ఇయ్యడు, వైకుంఠం పోతే విష్ణుడు ఇయ్యడు, ఏ గురువు పోతే హిమాలయం పోతే ఏ గురువు ఇయ్యడు. పరిశ్రమ చేసే వాళ్ళకి
వాళ్ళ అరచేతుల్లో మోసం ఉంటుంది కనుక పురుష ప్రయత్నం చేత పొందుతారు ఇది. చేస్తున్నప్పటి నుంచి చాలా స్లో అయిపోయింది మైండ్ కూడా. సోదరుడు వచ్చిన విషయాలు నాకు తెచ్చుకొని ఎంత తీసుకుంటారో అంత కుంభకం ఎక్కువ పెంచబడుతుంది. కుంభకం పెంచడం వల్ల చేయటం వల్ల ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఇచ్చిన మంత్రం సంతోషం మంచి ఫ్యామిలీతో వచ్చారు. అయితే ఒకటి ఏంటంటే మనం ఒక నిశ్చల స్థితి శూన్య స్థితిని అందుకుంటాము, క్రియాపరవస్థ అందుకుంటాము, శూన్య స్థితి అందుకుంటాము. లాయర్ మహాశయ పురాణ పురుష యోగి రాజా లాయర్ మహాశయ అనే పుస్తకం సార్. ఆయన ఎక్కడెక్కడ ఏ రోజు ఏ స్థితిలో పొందారు, ఎక్కడెక్కడ ముందుకు వెళ్ళారు అనేది అంటే ఎంత స్పష్టంగా చెప్పారు. అంటే ఆయన డైరీలో రాసుకున్నది ముందు తరాల వాళ్ళు తెలియడం కోసం వాళ్ళు మన గ్రంథ రూపంలో చేశారు. ఎంత మంచి ఇది చూడండి, అన్ని డౌట్లు క్లియర్ చేస్తాయి. మంది చూస్తే అవి నీయే నీ వస్తువులే మాట్లాడుకుంటున్నాడు. ఇంటికి అప్పుడు ఆరికి కూడా తెలియదు. ట్రాన్స్ఫర్ అయిపోతారు గోల్ నుంచి చూపిస్తే లారీ అని చూస్తే ఇంకా మంది చూస్తే ఈ వస్తువులు నీయే అంటే నన్ను ఏదో పూర్వపరిచయం ఉన్నట్లు ఇంత బాగా పిలుస్తున్నాడు గురువు గారు. ఏంటి విషయం ఏంటంటే, నాయన నువ్వు ఇక్కడ నా శిష్యుల్లో ఒకరికి నువ్వు అక్కడ వెళ్ళి చూడాలి, ఆయన చేయి స్పర్శ కలిగించినప్పుడు ఆ గుహకి వెళ్ళినప్పుడు గురువు గారి 1 వీక్ ఏదో నేను టూర్ వెళ్ళిస్తున్నావు, గురికి వెళ్ళి వచ్చినట్టుందండి. ఈ దండ కమలాలు మాది ఎందుకు మళ్ళీ బాయ సంసారంలో పడేసినావు, నాకు ఏదో ఇక్కడే చేరిపోతా అంటే ఎందుకేనా నేను ఆదర్శంగా గృహస్థాపనలో జన్మించినట్టు చేసి కాశీ నుంచి ఇక్కడ లాక్కొని వచ్చింది. ఎందుకైనా గురువు ఆజ్ఞలు నిశ్చింతగా కలిస్తావు, ఈ సాధన చేసుకుంటూ అందరికి ఆదర్శంగా ఉండు అని ఆయన చెప్పి పంపిస్తారు. అయితే ఇంకొకటి ఆశ్రమ పుస్తకాలు చదివారా 4 ఎందుకంటే గొప్ప గొప్ప యోగులు ఇంకా హిమాలయంలో క్రియాయోగులు ఎంతమంది ఉన్నారు. పరమహంస యోగానంద శిష్యులు, అది అలాగే పేరు 2 శరీరాల సార్లు ఉన్నారు కదా ఇక్కడ. ఒక యోగి ప్రణవానంద స్వామి 2 శరీరాల సార్లు. ఇప్పుడు ఆయన పరమహంస యోగానంద చిన్నప్పుడు పోతే నువ్వు అదే ఆ లెటర్ తీయగా పోతే నువ్వు పలానా ఆయన కోసం వచ్చినావు, ఆయన వీరికి వస్తానే నేను పిలిపిస్తానంటే నేనే కూర్చొని ఆయన పోయి 2వ శరీరంతో పోయి పిలిచి మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చొని ఉంటాడు కదా. గురు పూజ అప్పుడు కూడా 2 శరీరాలతో పోయి కలకత్తాలో కాశీలో ఒకేసారి గురు పూజలు ఉండి స్పీచ్ ఇస్తాడు. ఇవన్నీ ఆయన అట్లా ఆయన శిష్యుడు అవధూతగిరి మహారాజ్. ఇట్లా ఇంకా క్రియాయోగ పరంపర చాలా మంది ఉన్నారు. వాళ్ళని నేను కలిసి రాసినదే ఈ పుస్తకాలు. ఈ పుస్తకాల్లో ఆ క్రియాయోగ పరంపర అక్కడక్కడ ఇంకా ఉన్నారు అని చెప్పడం జరిగింది. అంటే మీరు క్రియ చేస్తలేరు కదా, ఇప్పుడు కొత్తగా మీరు ఇప్పుడు వచ్చింది క్రియ చేస్తే నిద్ర రాదు. ప్రాణాయామ బ్రీతింగ్ టెక్నిక్ ఉంది కదా, బ్రీతింగ్ టెక్నిక్ చేస్తే ఇది రాదు. మీరు ఎక్కడైనా శిక్షణ తీసుకున్నారా ఇంతవరకు? ఏం తీసుకోలేదు కదా. ఈ ప్రాణాయామ ఫాలో ఇప్పుడు ఇక్కడ నేర్చుకున్నారు కదా, ఈ రోజు వచ్చింది కదా. ఇప్పుడు మీ నాన్న ఓకే ఓకే మీ నాన్నకు ఆల్రెడీ ప్రాణాయామ ప్రాక్టీస్ ఉంది కనుక అతనికి ఏం ఇబ్బంది లేదు. మీరు సాదా మెడిటేషన్ చేస్తున్నారు, ప్రాణాయామ చేస్తలేదు కనుక మీరు ఇప్పుడు ఈ రోజు ఏదైతే ప్రాణాయామ టెక్నిక్ తెలుసుకున్నారో దాన్ని రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయండి. ఒకసారి ఇప్పుడు క్లాస్ చేశారు కదా, ఇక ఇంటికి వెళ్ళి క్రియాయుగ ప్లేలిస్ట్ లో క్రియాయుగ ప్రాక్టికల్ వీడియోలు ఉన్నాయి కదా, అందులో ఒక వీడియోని రెగ్యులర్ గా ప్రాక్టీస్ అయ్యి చేస్తుంది బ్రీతింగ్ టెక్నిక్. రెగ్యులర్ గా ప్రాణాయామ సైతం మెడిటేషన్ చేస్తే నిద్ర రాదు, శరీరం కూడా చక్కగా ఫిట్ గా ఉంటుంది, వంగిపోము, నిద్ర రాదు, చక్కగా ఆరోగ్యం ఉంటుంది, శాంతి ఉంటుంది, అన్ని రకాలుగా బెనిఫిట్స్ ఉంటాయి. సాధన చేస్తున్నారు కనుక ఇది ప్రాణాయామం చేస్తుంటే ప్రాణాయామం డైరెక్ట్ గా సహస్రాన్ని స్థిరపడుతుంది. అప్పుడు అంటే శ్వాస నిలిచినప్పుడు ఇంకా చేయవలసిన అవసరం లేదు, మెడిటేషన్ చేయాలి. దాటి ఇక్కడ వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడైతే శ్వాస నిలకడ చెందింది అనుకో, అది ఎక్కడన్నా ఆగని, అది ఏడాడింది అనేది వదిలేసేయండి. మీరు నిలకడ ధ్యానంలో చేసుకోవాల్సింది.
శ్వాస ఎప్పుడైతే స్థిరమైందో అప్పుడు ఇంకా మెడిటేషన్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకా ప్రాణాయామం చేయవలసిన అవసరం లేదు. ఓనమాలు వచ్చినాక పలకపాల్సిన ఎందుకు అర్థం కాదు. ఏది అవసరం లేదు, సహజ స్థితిలో ఉండాలి. ఇప్పుడు మనసులో ఆలోచన రహిత స్థితి బ్రీతింగ్ ఆగిపోవడానికి మనం చేసేది ప్రాణాయామం. అది ఆగిపోయినాక ఇంకా అయిపోయాయి. బట్టలు వైపు ఇప్పుడు వైపు నుండి ఉత్తరాఖండ్ చేస్తాము మాసి ఉంటేనే సంతోషం. అట్లా లేదు, చాలా అది థాట్లెస్ స్థితి అంటే ఆలోచన రహిత స్థితి. ఒక ఆనంద స్థితిలో పారవశ్య స్థితి అంటున్నారు. అదే పారవశ్య స్థితి అంటారు. థాట్లెస్ ఆలోచన రహిత స్థితి. ఆలోచన రహిత స్థితి ఒకటి, పారవశ్య స్థితి ఒకటి. మొదలు పారవశ్య మొదలు ఆలోచన లేని స్థితి ఒకటి, తర్వాత పారవశ్య స్థితి ఒకటి. దాని నుంచి కూడా ఇంకా దాంట్లో శూన్యావస్థ, ఇంకా దాని నుంచి ఇంకా క్రియాపరవస్థ లెవెల్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఉంటున్నారా వెళ్తున్నారా? సరే సరే భోజనం చేసుకున్నాను, భోజనం ఉంది. సరే ఓకే, భోజనం చేసుకున్నా. చీరల కూర్చొని చేయండి. అదే బ్రీతింగ్ టెక్నిక్ చీరల కూర్చొని మీరు ఫాలో అవ్వాలి. బోల్డ్ చేసుకుంటే అయిపోయింది. ఓమా ఓం సింబల్ ఓకే, ఓం సింబల్ ఇక్కడ పెట్టుకోవచ్చు. అంటే పంచవాచక ప్రణవ అంటారు క్రియాయోగంలో. పరమాత్మకు ఓంకారం ఇంకా రెండవది ఏం లేదు. నామాలు మీకు ఈ దేవుడు అంటే వైష్ణవము, శాస్త్రీయులు, శివుడు, వైష్ణవ అంటారు. ఈ ఓంకారం ఉచ్చరించేటోళ్ళకి ఏ గొడవ లేదు. ఓంకారం సమస్త దేవి దేవతలు ఉన్నారు. యోగులు ధ్యానించేది, అనుభూతి చెందేది ఓంకారమే. కనుక తస్యవాచక ప్రణవ అంటారు పతంజలి మహర్షి. ఆ పరమాత్మకి పేరే ఓంకారము, ప్రణవము. సృష్టిలో ప్రతి శబ్దం ఓంకారము, సృష్టిలో ప్రతి శబ్దం ఓంకారము. అట్లా ఓంకారం నుంచి సమస్తం సృష్టి ఏర్పడ్డది. మీరు అంటే ఓంకారం గురించి చేసుకోవాలంటే ఉపనిషత్తులు చాలా అధ్యయనం చేసుకోవాలి. పౌర్ణమి తప్ప మిగతా అప్పుడు నేను ఎవరికి కానీ ఎందుకంటే రోజు వస్తారు, ఆ రోజు ఆలోచించి కలిసిపోతుంది, ఇది అయిపోతుంది. కనుక ఈ యొక్క ఇది పెట్టుకున్నాం. మిగతా రోజుల్లో మనం నేను మా సాధనలో నేను నెలకు ఒక రోజు షూటింగ్, నెలకు ఒక రోజు ఇది. ఈ రెండు అంతే. ఎందుకంటే ఏమిటి అక్కడనే మన కూర్చుంటే చెప్తూనే ఉంటాను. 10 hours నాన్ స్టాప్ చెప్పేస్తాను, వెళ్ళిపోతారు, అయిపోయి ఇంకా పెట్టాడు అవుతారు. ఇంకా యోగులు అంటారు మా ఆత్మానికి మస్తు వస్తారు. ఎక్కడ వెళ్ళకండి, ప్రపంచం అంతా నిజానికి వస్తుంది, ఎక్కడ వెళ్ళదని చెప్పారు మా గురువు గారు. అర్థమైంది కదా. ఎంతమంది ఫారిన్ యువకులు వచ్చి నేర్చుకొని ఇక్కడ ఇంగ్లీష్లో చెప్తే చాలా సాధించేది వాటిని నేర్చుకోవాలి. అదే అంటే డబ్బులో పడిపోయింది ఆశ. ఏంటంటే కనకం కావాలి నాకు వస్తే, ఇప్పుడు వస్తే ఒక మనిషికి 5 నిమిషాలు టైం ఇస్తే ఏం వస్తుంది, ఒక ఇంట్లోకి వస్తే నాకు ఏం వస్తుంది కాదు. ఇప్పుడు ఫస్ట్ సంపద ఉన్నది కదా అట్లే ఉంటుంది. అంటే అదే ఇప్పుడు ఎవరైనా చెప్పినా ఆల్రెడీ నాకు తెలిసిన విషయాలే ఉంటాయి. వాళ్ళతోటి రావాలని వాళ్ళకి సబ్జెక్ట్ రానప్పుడు నేను గుర్తు చేస్తున్నాను. వాళ్ళకి ఆగింది అనుకో, నాకేమో స్పీడ్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అన్నప్పుడే నేను 10 మాట్లాడేస్తాను. అక్కడ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే చెప్తలేరు, ఆలోచన చేయాలి. ఈ లోపల టైం అయిపోతుంది. వాడికి అంత ఓపిక లేదు. బిజీ ప్రపంచంలో వీడియో గంటలు చూసేది లేదు. ఇంకా కనుక వాళ్ళకి వాళ్ళు మర్చిపోయింది గుర్తు చేయడం, లేకపోతే ఇంకా ఏం ఆయనకు ఆలోచన రాకపోతే ఇంకా అక్కడక్కడ ఏమైనా చూశారని నేను చూసిన వాళ్ళని గుర్తు చేస్తే, ఓహో నేను కూడా చూసినారని గుర్తు చేసి అది ఏదో జ్ఞాపకం వస్తుంది అనేది లాభపడుతుంటాను అంతే. అది వాళ్ళ ఒక డిస్కషన్. ఇతరుని అంటే వాళ్ళు చెప్పేది నేను వినేదేమో. అది ఒకటి ఏంటంటే డిస్కషన్ ఆడేదాన్ని. ఒక డిస్కషన్ లో ఒకటి ఏంటంటే వాళ్ళకి ఆలోచన రానప్పుడు వాళ్ళు ఒకటి ఏంటంటే వాళ్ళకి ఏం ఆలోచన రానప్పుడు కొన్ని టాస్క్ ఇస్తారు. వాళ్ళు హిమాలయంలో తిరిగినది, నేను దర్శించినది. అప్పుడు వాళ్ళు ఓహో నేను కూడా దర్శించినానని వాళ్ళు వెళ్ళినప్పుడు జరిగే సంఘటనలు అక్కడ మళ్ళీ ఒకసారి ఇది చేస్తారు. ఇంకా అసలు రాలేదు, బ్రహ్మస్త్రాలే రాలేదు. హిమాలయ యోగులు నేను ఎవరు ఇంటర్వ్యూ చేసినా ఒరిజినల్ ఇంతవరకు ఎవరు నేను ఇంటర్వ్యూ చేయాలి అంటే ఇప్పుడు ఆ పుస్తకాల్లో ఇంటర్వ్యూ చేసినాను, రాసినాను పుస్తకాల్లో. తర్వాత జస్ట్ కొంతమందిని నేను జస్ట్ వాళ్ళతో దిగిన ఫోటో వేసి నేను కొంచెం చెప్పినా, కానీ డైరెక్ట్ వాళ్ళతోటి నేను లైవ్ షో చేయలే కదా.
చేయలే కదా మరి అది ఇంకా చాలా ఇంపార్టెంట్ అది. నాలెడ్జ్ అనేది చాలా మటుకు అంటే లైవ్ షోకి ఎక్కువ పవర్ ఉంటుంది. వాళ్ళ దగ్గరికి పోయి డైరెక్ట్ షూట్ చేసి మాట్లాడించినప్పుడు ఇది ఉంటుంది. ఇంకొకటి నేను ఎవరు ఇంటర్వ్యూ చేసినా కానీ అంటే జనరల్ గా వేదాంతం చేస్తే అది మామూలుగా నార్మల్ గా సమాజంలో పెట్టదు 10 మందికి జ్ఞానం కోసం చేయాలి. ఇంకా జనరల్ గా మామూలుగా ఉండేటోళ్ళు గురువులు వేరే. ఒక స్టేజ్కి వెళ్ళి ఉన్నప్పుడు వాళ్ళు సైన్స్ దగ్గర నిలిచిన వాళ్ళు ఉంటారు. నేను సైన్స్ దగ్గర నిలవడం వల్ల నేను నిరాహారం అని చెప్పాను. సైన్స్ దగ్గర నిలిచిన వాళ్ళు ఉంటారు చాలా మంది. నేను ఏం చెప్పినా కానీ ఇప్పుడు గగనగిరి బాబా, తుపాయి బాబా, రామాచారి బాబా, సత్యనారాయణ బాబా వీళ్ళంతా నిరాహార యోగులు. అలాగే ఇంకా చాలా చాలా మంది ఉన్నారు. చాలా చాలా మంది ఆయన లేరు కదా సమాజంగా. కానీ వాళ్ళు ఎందుకంటే వీళ్ళంతా కూడా మాణికేశ్వరి మాత్రం వీళ్ళందరితో నేను ఇంటర్వ్యూ చేసిన డైరెక్ట్ గంటలు నేను ఇంటర్వ్యూ చేసిన కనుక ఇప్పుడు చాలా మటుకు కొంతమంది ఎవరో ఒకరిద్దరు ఒప్పుకోరు తప్ప మేము పోతే ఎవరు కాదన్నారు. 90% ఓకే, ఇంకా 10% కొంతమంది రహస్యంగా ఉంటారు అవుతుంటారు. కానీ 90% మేము తీసుకోగలుగుతాము. ఎందుకంటే వాళ్ళు ఏం అడగాలనో తెలియదు, ఏమేమి ఇబ్బంది పెడతారు. అంత ఛానల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు కనుక ఒక యోగి వెళ్ళి ఇంటర్వ్యూ చేయడం ఈజీ. అంత డైరెక్ట్ ఇంటర్వ్యూ చేసి నాకు కెమెరా కడిగి తిరిగిన వస్త్రాలు ఆ ఘటనని నేను మళ్ళీ ధ్యానంలో కూర్చొని స్మృతి చేసుకొని కొత్త సాధకులకి ఆసక్తి కోసం, ఆకర్షణ కోసం చిన్నపిల్లవాడికి చాక్లెట్లు ఇచ్చి స్కూల్కి పంపినట్టు వీళ్ళకి వీటి గురించి దీంట్లో ఇంత గొప్పతనం ఉందని యోగం చెప్తేనే కదా. ఇప్పుడు విభూతి పాదానికి ఎక్కువ భయం అంటే ఇప్పుడు పతంజలి మహర్షి ఆ విభూతి పాదం చెప్పకపోతే పతంజలి శుద్ధాలు ఏం చేస్తే ఇన్ని విభూతులు ఉంటాయి, మహత్వం జరుగుతుంటుంది, వజ్రకాయం శరీరం వస్తుంది, మనసు ఆధీనంలో భారీ ఆధీనంలో వస్తుంటుంది, నీకు ఇంత లాభం ఉందంటేనే కదా. నాకేం లాభం ఈ పని చేస్తే అంటారా? భగవద్గీత చదివితే ఏం లాభము, ఉపనిషత్తు చదివితే ఏం లాభము, వాటి ఫలశ్రుతి కూడా ఉంటుంది. అలాగే యోగం చేస్తే లాభం అనేది పతంజలి మహర్షి చెప్పాడు విభూతి పాదంలో. కనుక దాని వలన అటువంటి సిద్ధ పురుషులను వీళ్ళకి పరిచయం చేసి అదన్నీ చూసేవారు. అబ్బాయి యోగంలో ఇంత మ్యాకిల్ ఉందా, ఇంత ఇది ఉందా అనేది వాళ్ళకి శ్రద్ధ కలగడానికి ఆ పుస్తకం తప్ప ఇంకా ఎందుకంటే చూసినాము దర్శించడం. ఇది ఆడికి ఇక్కడ ఒక 5 తోటి బాబు పెద్ద ప్రోగ్రామ్ ప్లాన్ చేసిన 2 lakhs మంది వచ్చే ప్రోగ్రామ్. అది లాక్డౌన్ వలన పక్కకు సహకరించని అది ఇది అయిపోయింది. కనుక లేకపోతే అటువంటి మహానుభావులను ఎందుకంటే ఏదో రాస్తారని నమ్మలేని స్థితిలో ఉంటారు కదా. డైరెక్ట్ ప్రాక్టికల్ గా ఒకటి లైవ్ షో పెడితే వాళ్ళు సైన్స్ వాళ్ళని ఆహ్వానించడం, నాస్తిక సంఘాలను కూడా ఆహ్వానించడం, వాళ్ళు కూడా ఉంటారు కదా. అసలు ఎన్నిగా అగ్ని వెలిగించి పోయి కూర్చుంటారు. అర్థం కదా, ఇంకా వాళ్ళు నమ్మేస్తారు కదండి. అంటే దానికి యోగం పైన ఆసక్తి కలగాలంటే మొదలు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ ఇటువంటి మహానుభావులని మనం పరిచయం అంటే ఒక లైవ్ షోగా హిమాలయంలో పరిచయం చేసిన మా పుస్తకాలు. ఇప్పుడు పరమహంస యోగానంద గారు, స్వామి రామ ఇప్పుడు మహానుభావులు లేరు, వాళ్ళు మహానుభావులు. కానీ ఆ మహానుభావుల తర్వాత మళ్ళీ ఈ కాలంలో ఎవరు ఉన్నారండి అనేది ఒక వచ్చింది. దాన్ని బ్రేక్ చేయడానికి ఈ పుస్తకాలు. నేను ఎందుకంటే ఈ కాలంలో ఎవరు ఉన్నారండి అని నాకు చాలా విన్నాను. అయ్యో ఈ కాలంలో లేరంటున్నారే అని ఆ పుస్తకాలు రాసి 2014 నుంచి మన తెలుగులో ఒక ఈ కాలంలో కూడా ఉన్నారని నిరూపణ ఒకటి జరిగింది. తర్వాత ఒకరు ఇక ఇది చేస్తున్నారు. తెలుగు అంటే ఆ కాలం పుస్తకాలు కదా, ఈ కాలం పుస్తకాలు ఎందుకంటే ఈ కాలంలో ఉన్నారు అని నేను నిరూపణ కోసం వాళ్ళ దగ్గర ఫోటోలు దిగి వేసి రాసిన పుస్తకాలు కనుక. ఇంకా ఫోన్ చేసుకోండి, ఏదన్నా ఉదయం ఇది చేసేద్దాము. ఇంత చిన్నదనం తీసుకున్నా చిన్నపిల్లలదా, ఇది చిన్నపిల్లల మాటది కదా. వస్తుంది ఆయన తలకాయ ఇలా ఉంది కొద్ది సంబంధం. అది 5 ఏళ్ల పిల్లలకి చిన్నపిల్లలు ఏం చేస్తారంటే నాకు కావాలంటారు కదా, వాళ్ళకి చిన్న ఉంటే బాగుంటుందని అది కొద్దిగా పెద్దది ఉందంటే శివగా ఉంటుంది. మునగాకు రసం రోజు తినండి, ఎక్కడిలో బలం ఏర్పడుతుంది, మోకాలు నొప్పి పోతుంది, అక్కడ కాల్షియం ఏర్పడుతుంది. చక్కగా రోజు మునగాకు జ్యూస్ తీసుకోండి కొంచెం, లేకపోతే మునగాకు కషాయం తాగినా మంచిది. మంచిది ఇక చాలా మంచిది. గ్రైండర్ వేసి జ్యూస్ తాగండి, లేదంటే కషాయం కాసుకొని తాగినా మంచిది. మంచిది మంచిగా. మీరు ఉంటున్నారు కదా ఉదయం, వాళ్ళు ఇప్పుడు వెళ్తున్నారని
నమస్కారం స్వామి.